అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఇక్కడ ఉన్నది హెచ్‌డిడాక్స్ ఓపెన్ చేయాలి. ఎప్పుడైనా సరే జాంప్ ఇన్‌స్టాల్ చేసుకున్నాక హెచ్‌డిడాక్స్ అనే ఫోల్డర్ ఉంటది. జాంప్ ఫోల్డర్ లోపట ఉంటదది. దాన్ని ఎక్కడనున్న సైడ్‌కి పిన్ చేసుకోవాలి. ఎందుకంటే మన ప్రాజెక్ట్స్ మొత్తం మనం ఇంతకుముందైతే ఎక్కడ నేనైతే డ్రాప్ బాక్స్ అనే ఫోల్డర్ లోపల పెట్టుకుంటాను. ప్రాజెక్ట్స్ అన్నీ ఒక్కొక్క ఫోల్డర్ లోపట ఉంటాయి. అయితే సేమ్ ఇట్లనే నేనేం చేస్తా అంటే హెచ్‌డిడాక్స్ లోపట ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క ఫోల్డర్‌లో టీచింగ్ గాని లేకపోతే ఏ ప్రాజెక్ట్ చేసినా గాని ఒక్కొక్కటి ఒక్కొక్క ఫోల్డర్ లోపల పెడతా. అట్లనే మీరు కూడా బ్యాచ్ అని చెప్పేసి హెచ్‌డిడాక్స్ లోపట క్రియేట్ చేసినాను. హెచ్‌డిడాక్స్ లోపల బ్యాచ్ అని ఫోల్డర్ క్రియేట్ చేయాలి. చేసినాక ఏం చేయాలి? దీన్నే వీఎస్ కోడ్ లోపల ఓపెన్ చేయాలి. నేను ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టేసిన. బ్యాచ్ అని చెప్పి ఫోల్డర్ క్రియేట్ చేసిన. దాని లోపల ఇండెక్స్ డాట్ పిహెచ్పి అని పెట్టిన. ఎక్స్టెన్షన్ కంపల్సరీ పిహెచ్పి ఉండాలి. లేకపోతే పిహెచ్పి వర్క్ అవ్వదు. ఓకేనా? అది ఎక్స్టెన్షన్ కంపల్సరీ పిహెచ్పి పెట్టుకోవాలి. ఇంక ఇది క్లోజ్ చేసుకోవచ్చు. దాంతో ఏం పని లేదు. ఇప్పుడు ఫస్ట్ డేటాబేస్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుందాం. ఇంకోటి డేటాబేస్ అసలు ఏముంటుంది, ఎట్లుంటుంది, ఇంకోటి టేబుల్ క్రియేషన్ కూడా ఈరోజు చూసుకుందాం. ఇందులో ఫస్ట్ మనం ఆ ఫోల్డర్ని యాక్సెస్ ఆ అవుట్పుట్ ఎట్లా యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ సర్వర్ నేమ్ కొట్టాలి. సర్వర్ నేమ్ ఏంటిది? లోకల్ హోస్ట్ అని ఉంటుంది. స్లాష్ నొక్కేసి లోకల్ హోస్ట్ స్లాష్ నెక్స్ట్ ఏముంటుంది? మన ఫోల్డర్ నేమ్ ఏంటిది? మన లోకల్ హోస్ట్ సర్వర్ నేమ్. మన ఫోల్డర్ నేమ్ ఏమైనా ఉండే బ్యాచ్ 3 అని ఉండే కదా, బ్యాచ్ 3 అని కొట్టాలి. బ్యాచ్ 3 స్లాష్ కొట్టేసి ఇప్పుడు మన ఫైల్ నేమ్ ఏంటి? ఇండెక్స్ డాట్ పిహెచ్పి కాబట్టి ఇండెక్స్ డాట్ పిహెచ్పి పెట్టేస్తాం. ఇండెక్స్ డాట్ పిహెచ్పి పెట్టేసినాక ఎంటర్ నొక్కేసి ఆ ఫోల్డర్ ఏదైతే అవుట్పుట్ ఇస్తుందో అవుట్పుట్ మనం ఇక్కడ కనిపిస్తుంది మనకి. అయితే ఇప్పుడు ఇక్కడ వరకు మనకు క్లియర్ అయిపోయింది మొత్తం. అయితే ఇది మళ్ళీ కొంతమంది రిపీట్ చేయమన్నారు కాబట్టి రిపీట్ చేసేస్తాం. ఇంతకుముందు చెప్పిన పిహెచ్పి క్లాసెస్ అన్ని మర్చిపోయినా ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ చిన్నవే ఉంటాయి ఇవి. అసలు అవేం అవసరం లేదు. జస్ట్ ఇంట్రో ఇవ్వడానికి అసలు పిహెచ్పి ఏం చేస్తుందని చెప్పనీకనే లాస్ట్ క్లాస్ అది. ఇంకోటి డేటాబేస్ కనెక్టివిటీ కూడా లాస్ట్ క్లాస్ అది. చిన్నదే, అదేముండదు. ఇప్పుడు నెక్స్ట్ నుంచి ఏ ప్రాజెక్ట్ ఇస్తే కంపల్సరీ డేటాబేస్ కనెక్ట్ చేస్తాం మనం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక పిహెచ్పి వచ్చేసింది. ఇప్పుడు మనం ఫస్ట్ డేటాబేస్కి కనెక్ట్ చేయాలి. డేటాబేస్కి కనెక్ట్ చేసినాకనే దాని లోపల టేబుల్ క్రియేషన్ కానీ లేకపోతే ఇన్సర్ట్, ఎడిట్, అప్డేట్, డిలీట్ ఇవన్నీ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి వస్తాయి. ఇప్పుడు అవన్నీ చేయాలంటే ఫస్ట్ మనం డేటాబేస్కి కనెక్ట్ చేయాలి. ఒక డేటాబేస్ లోపల ఎన్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉండొచ్చు. మోస్ట్లీ 25,000 అప్రాక్స్ ఇంత నెంబర్ ఉంటుంది. కానీ అసలు అన్ని టేబుల్స్ మనం ఎప్పుడు క్రియేట్ చేయాలి. సో ఒక డేటాబేస్ లోపల ఎన్ని టేబుల్స్ అయినా పెట్టుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. అదే ఒక డేటాబేస్కి నువ్వు కనెక్ట్ చేసుకున్నాక దాని లోపల మనం టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ డేటాబేస్ కనెక్ట్ చేసుకున్న ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తాం అంటే ఒక వేరియబుల్ తీసుకున్నా, అంటే ఈవెన్ కనెక్షన్ కోసం కనెక్షన్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఇక్కడ తీసుకున్నాక మై ఎస్క్యూఎల్ఐ అండర్ స్కోర్ కనెక్ట్ అంటే నా ఎస్క్యూఎల్ డేటాబేస్కి కనెక్ట్ చేయమని చెప్తున్నా. అదేంటంటే ప్రీ డిఫైన్ ఫంక్షన్ అది. అయితే ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? నువ్వు దానికి కొన్ని పారామీటర్స్ పాస్ చేయాలి. ఏంటి? సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, డేటాబేస్ నేమ్. ఇది ఇచ్చినాం అనుకో అప్పుడు అది ఏం చేస్తుంది? ఇవన్నిటిని స్టెప్ బై స్టెప్ మ్యాచ్ చేసుకుంటూ వచ్చేసి అప్పుడు డేటాబేస్కి కనెక్ట్ చేసేసారు. ఫస్ట్ మనం సర్వర్ నేమ్ పంపుతాం. ఇట్లా కావాలంటే ఈ వేలో కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఇంకొక వేలో కూడా ఉంటుంది. నీకు అట్లా కన్ఫ్యూజన్ కావద్దు అనుకుంటే ఒక్కొక్క దానికి వేరియబుల్ క్రియేట్ చేసుకో. ఇక్కడ నేను ఒక సర్వర్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి పెట్టినాను. ఈక్వల్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. అయితే సర్వర్ నేమ్ లోపల నేను ఏం పెడతాను? సర్వర్ నేమ్ ఏంటిది? లోకల్ హోస్ట్ కదా. లోకల్ హోస్ట్ అని చెప్పి ఇట్లా పెట్టుకుంటా. ఇది పాపులర్ వే, ఇది ఎక్కడ చూసినా సరే ఇదే వేలో నడుస్తుంది. కాకపోతే నేను మీకు ఇంకొకటి లైన్ అయిపోవాలని చెప్పేసి ఇట్లా చెప్తున్నాను నేను. ఇప్పుడు సర్వర్ నేమ్ అని చెప్పేసి ఇట్లా ఉంటుంది. డాలర్ సర్వర్ నేమ్ ఇదేంటి? జస్ట్ వేరియబుల్ ఇది. వేరియబుల్కి నేను ఏం చేసిన ఒక స్ట్రింగ్ డిక్లేర్ చేయాలి కాబట్టి డబుల్ కోట్స్ పెట్టిన. డబుల్ కోట్స్ కూడా లోకల్ హోస్ట్ అని చెప్పి సేవ్ చేసిన. ఇదేంటి? నా సర్వర్ నేమ్. నెక్స్ట్ ఏముంది? నాకు యూజర్ నేమ్ కావాలి కాబట్టి యూజర్ నేమ్ అని తీసుకుంటున్నా. యూజర్ నేమ్ లోపల ఏం పెడతా? యూజర్ నేమ్ అందరికి సేమే ఉంటుంది. రూట్ ఉంటుంది, ROOT ఉంటుంది. ఇది మనం జాంప్ ఇన్స్టాల్ చేసినప్పుడు బై డిఫాల్ట్ గా ఒక యూజర్ కి ఒక ప్రీ డిఫైన్డ్ పాస్వర్డ్ పెట్టేసి యాక్సెస్ ఇచ్చేస్తుంది. అదేంటిదంటే ప్రీ డిఫైన్డ్ రూట్ అనేది ఒకటి ఉంటుంది. సేమ్ అట్లనే మనకు ఒకటి పాస్వర్డ్ కూడా ఉంటుంది. పాస్వర్డ్ ఏంటి? దీనికి ఎంటీ ఉంటుంది. అసలు పాస్వర్డ్ ఏమి ఎంటర్ చేయడం అవసరం లేదు. ఒకవేళ పాస్వర్డ్ పెడితే ఇన్వాలిడ్ యాక్సెస్ అని వస్తుంది. ఇప్పుడు అది కూడా అయిపోయింది. నెక్స్ట్ మన డేటాబేస్ నేమ్ కావాలి కదా. DBN తీసుకున్నాం. DBN తీసుకున్నాక డేటాబేస్ నేమ్ ఇందులో ఎంటర్ చేస్తాం. ఫస్ట్ మన డేటాబేస్ ఏముందో ఇక్కడ చెక్ చేసుకున్నాం. మన డేటాబేస్ చెక్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? లోకల్ హోస్ట్ స్లాష్ పిహెచ్పి మై అడ్మిన్ ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేస్తే లోకల్ హోస్ట్ స్లాష్ పిహెచ్పి మై అడ్మిన్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ డేటాబేసెస్ ఉంటాయి మనకి. ఓకే, ఇక్కడ న్యూ ఉంది కదా, న్యూ నొక్కితే కొత్త డేటాబేస్ క్రియేట్ అయిపోతుంది. ఆల్రెడీ ఉన్న డేటాబేసే కదా మనది. ఇక్కడ బ్యాచ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. నాకు అది క్లిక్ చేసుకుంటే ఆల్రెడీ డేటాబేస్ ఉంది. నో టేబుల్స్ ఫౌండ్ ఇన్ దిస్ డేటాబేస్ అంటుంది అక్కడ. నో టేబుల్స్ ఫౌండ్ అంటుంది కాబట్టి ఓకే, మనకి ఏం ప్రాబ్లం లేదు. మనకి జస్ట్ డేటాబేస్ ఉంటే చాలు దాన్ని కనెక్ట్ చేసుకోనికి. దాని తర్వాత మనం టేబుల్స్ మనం కోడ్ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నుంచి క్రియేట్ చేసే ప్రాసెస్ ఇప్పుడే వద్దు. ఫస్ట్ మనం కోడ్ నుంచి నేర్చుకుందాం. దాని తర్వాత ఇక్కడ నుంచి నేర్చుకుందాం. ఇక్కడ నుంచి ఎట్లా ఈజీ ఉంటుంది కానీ అది వద్దు. ఫస్ట్ కోడ్ నుంచి నేర్చుకుంటే స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు నో టేబుల్స్ ఫౌండ్ అంటుంది కదా. ఫస్ట్ డేటాబేస్ అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. ఈ డేటాబేస్ ని నేమ్ తీసుకున్నాం. జస్ట్ మనం ఇక్కడ వచ్చేసి DB నేమ్ ఉంది కదా,
ఇందులో లోకల్ హోస్ట్ పెడుతున్నా. డేటాబేస్ నేమ్ ఏంటి బ్యాచ్ 3 కాబట్టి బ్యాచ్ 3 పెట్టేసిన. ఇక్కడ ఏం తీసుకున్నా నేను సర్వర్ నేమ్ తీసుకున్నా, యూజర్ నేమ్ తీసుకున్నా, పాస్వర్డ్ తీసుకున్నా, డేటాబేస్ ఇవన్నీ ఏం చేసిన నేను ఇక్కడ ఏవైతే టెక్స్ట్ ఉన్నాయో వేరియబుల్ లోపల డిక్లేర్ చేసిన అంతే. జస్ట్ డిక్లేర్ చేసిన. ఇక్కడ నేను ఏం చేయాలి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కదాన్ని పార్స్ చేయాలి అంతే. ఎట్లా పార్స్ చేస్తాను నేను ఫస్ట్ నేను సర్వర్ నేమ్ పంపించాలి కదా, డాలర్ సర్వర్ నేమ్ పంపిస్తా. నెక్స్ట్ ఏం పంపించాలి నేను యూజర్ నేమ్ పంపించాలి కదా, కామా పెట్టేస్తే డైరెక్ట్ డాలర్ యూజర్ నేమ్ పంపించేస్తా అయిపోయింది. నెక్స్ట్ ఏం పంపించాలి పాస్వర్డ్ పంపించాలి. ఈ సర్వర్ లోపల ఈ యూజర్ కి ఒక పాస్వర్డ్ పంపించాలి, డాలర్ పాస్వర్డ్ పెట్టేస్తాను. నెక్స్ట్ ఏముంది ఇంకొక డేటాబేస్ కూడా నేమ్ కూడా పంపించాలంటే ఇంకో డీబీ కూడా పెట్టేసిన అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుంది ఇది జస్ట్ స్ట్రింగ్ కదా, ఈ స్ట్రింగ్ ఏం చేస్తుంది వేరియబుల్ డిక్లేర్ అయిపోయింది కదా, వేరియబుల్ డిక్లేర్ అయిపోయినాక అదే వేరియబుల్ ఇక్కడ యాక్సెస్ చేసి పంపిస్తుంది అంతే. ఇక్కడ స్టెప్ బై స్టెప్ వేరియబుల్ వచ్చేసింది. ఇక్కడ మనకి ఇక్కడ స్టెప్ క్రియేట్ చేసినాం. ఈ ఫంక్షన్ రన్ అయినాక ట్రూ ఆర్ ఫాల్స్ ఏదో ఒకటి ఏమైతుంది మనకి దీని లోపలికి వచ్చేస్తుంది. అంటే కనెక్షన్ ఏంటిది ఒక ఫంక్షన్ రన్ చేస్తుంది అంతే. ఈ వేరియబుల్ ఒక ఫంక్షన్ రన్ చేసి దాని నుంచి వచ్చిన అవుట్పుట్ ని ఈ స్టోర్ చేసుకుంటుంది. ఆ స్టోర్ చేసుకుందని మనకు చూపించదు, ఎందుకంటే ఇట్లా ఫంక్షనల్ కాంపోనెంట్స్ వచ్చిన వాల్యూస్ ని అది జస్ట్ స్టోర్ చేసుకొని యూజ్ చేయడానికి మాత్రమే వస్తుంది, కానీ డిస్ప్లే చేయడానికి యూజ్ అవ్వదు. అసలు పర్మిషన్ ఇవ్వదు నీకు. కానీ అది ఎట్లా యూజ్ చేస్తామంటే ఇఫ్ పెట్టేసి దాని లోపల డాలర్ సివైన్ అని పెట్టాలి. ఇక్కడ డాలర్ సివైన్ అని పెట్టేసి ఏమవుతుంది ఒకవేళ ఫంక్షన్ సక్సెస్ఫుల్ గా రన్ అయింది అనుకో డాలర్ సివైన్ లోపల ట్రూ ఉంటుంది, అది మనకు తెలుసు. ట్రూ ఉంది అనుకో ఏమవుతుంది ఇఫ్ ట్రూ అంటే ఇఫ్ కండిషన్ ఆల్రెడీ ట్రూ అయింది అనుకో మనం ఏం చేస్తాం కండిషన్ లోపలికి వచ్చేస్తాయి కదా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎక్కువ పెడతాం అంటే ప్రింట్ చేయాలి. ఏం ప్రింట్ చేయాలి కనెక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పి ప్రింట్ చేయాలి. కనెక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి నేను ఇక ప్రింట్ చేసేస్తా అయిపోయింది. ఇక్కడికి అయిపోయినాక అది అక్కడనే ఉండిపోతుంది. ఒకవేళ కనెక్షన్ సక్సెస్ఫుల్ కాలేదనుకో అప్పుడే నేను ఏం చేస్తా ఎల్స్ స్టేట్మెంట్ తీసుకుంటా. ఎల్స్ స్టేట్మెంట్ తీసుకొని ఎక్కువ పెట్టేసి కనెక్షన్ సక్సెస్ఫుల్ ఉంది కనెక్షన్ నాట్ సక్సెస్ఫుల్ పెట్టాలి కదా, సింపుల్ అది తీసుకుని ఒకవేళ కనెక్షన్ ఇక్కడ ఫాల్స్ వచ్చింది అనుకో ఫంక్షన్ ఇక్కడ ఫెయిల్ అయింది అనుకో $7 లోపల ఫాల్స్ వస్తుంది. ఇఫ్ ఫాల్స్ అనుకో అంటే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయిపోతే ఏమవుతుంది ఇఫ్ కండిషన్ లోపలికి ఎంటర్ అవ్వదు, డైరెక్ట్ ఎల్ స్టేట్మెంట్ లోపలికి వచ్చేస్తుంది. ఎల్ స్టేట్మెంట్ లోపల ఏం చెప్తుంది కనెక్షన్ నాట్ సక్సెస్ఫుల్ అని చెప్తుంది. ఇక్కడ చెప్పినాక కంపల్సరీ సెమికాలన్ ఉండాలి, లేకపోతే ఇట్లా రెడ్ కలర్ చూపిస్తే చూపించకుండా సరే ఏదో ఎర్రర్ ఉన్నట్టు ఉంటుంది. ఇగో ఇక్కడ చూపిస్తున్నట్టే దీని ముందర ఏమో ఎర్రర్ ఉంది. ఇక్కడ కంపల్సరీ సెమికాలన్ ఉండాలి ప్రతి లైన్కి. ఎక్కడ ఏ వేరియబుల్ డిక్లేర్ చేసినా ఎక్కడ ఎక్కువ స్టేట్మెంట్ ఉన్నా కంపల్సరీ సెమికాలన్ పెట్టాలి దీంట్లో, అది మ్యాండేటరీ. ఇక్కడ మనకి వేరియబుల్ డిక్లరేషన్స్ ఏం అవసరం లేదు, అంటే ఇంటి క్యార్ అవన్నీ ఏం అవసరం లేదు దీంట్లో. జస్ట్ ఒక వేరియబుల్ తీసుకోవాలి డైరెక్ట్ ఇనిషియలైజ్ చేసేసి ఒక స్ట్రింగ్ లోపల పెట్టేయాలి అంతే. ఒకవేళ నెంబర్ అయితే డబల్ కోట్స్ కూడా అవసరం లేదు. నువ్వు డబల్ కోట్స్ లోపల నెంబర్ పెడితే స్ట్రింగ్ లాగా తీసుకుంటా, అంటే క్యారెక్టర్ టైప్ లాగా తీసుకుంటుంది అది. అట్లా కాకుండా మనం డైరెక్ట్ ఇచ్చేసినాం అనుకో అది ఇంటీజర్ లాగా తీసుకుంటుంది. కానీ ఒక స్ట్రింగ్ ని డబల్ కోట్స్ కాకుండా బయట పెట్టద్దు, అప్పుడు ఎర్రర్ వస్తుంది మనకి. ఇప్పుడు సేమ్ నేను ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ రిలోడ్ చేసినాక సేమ్ అవుట్పుట్ వస్తుంది. కనెక్షన్ సక్సెస్ఫుల్ అని ఇక్కడ వచ్చేసింది నాకు. ఎట్లా వచ్చింది నాకు ఆల్రెడీ ఉన్న డేటాబేస్ కి కనెక్షన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఒకవేళ ఏదైనా చిన్న ఎర్రర్ ఉన్నా సరే మనకు ఒక చూపిస్తుంది. ఇప్పుడు బ్యాచ్ 3 కాకుండా జస్ట్ బ్యాచ్ అని పెట్టింది అనుకో అప్పుడు నేను ఇక్కడికి వస్తే ఇక్కడ చూపిస్తాను నాకు అన్నోన్ డేటాబేస్ బ్యాచ్ అంటుంది, అంటే డేటాబేస్ లేదు అంటుంది. ఇట్లా ఒక్కొక్క లైన్ లో ఏం ఎర్రర్ ఉన్నా సరే మనకి ఇక్కడ చూపించేస్తాయి. ఇప్పుడు రూట్ ఉంది కదా, నేను వేరే R00T అని పెట్టినాను నేను ఇక్కడ. కంపల్సరీ ఇక్కడికి వచ్చినాక రీలోడ్ చేయాలి, ఆటో సేవ్ ఉండదు దీంట్లో. కంపల్సరీ ఇక్కడికి వచ్చి రీలోడ్ చేయాలి. రీలోడ్ చేసినాక వద్దు యాక్సెస్ డినైడ్ అంటుంది, అంటే ఆ యూజర్ లేడు, ఆ యూజర్కి యాక్సెస్ లేదు. ఓన్లీ ఏ యూజర్కి యాక్సెస్ ఉంది ROOT అనే యూజర్కి మాత్రమే యాక్సెస్ ఉంది. పాస్వర్డ్ కూడా మీరు ఏమైనా టైప్ చేస్తే ఏమవుతుంది ఇంకరెక్ట్ పాస్వర్డ్ అంటుంది చూసుకోండి. రూట్ అనే యూజర్ నేమ్కి పాస్వర్డ్ యూజింగ్ ఎస్ అంటుంది, అది రాంగ్ అంటుంది. యాక్సెస్ డినైడ్ అంటుంది, ఎవరికి ఈ యూజర్కి యాక్సెస్ ఇస్తలేదు. ఎందుకు ఇస్తలేదు పాస్వర్డ్ రాంగ్ ఉంది కాబట్టి ఇస్తలేదు. అట్లా ఇది చెప్పేస్తుంది. ఏ లైన్లో ఎర్రర్ ఉందో కూడా ఇక్కడ చూపిస్తుంది. లైన్ నెంబర్ 9 ఎర్రర్ త్రో చేస్తుంది. లైన్ నెంబర్ 9 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ ఈ ఫంక్షన్ చేసేటప్పుడు ఎర్రర్ చూపిస్తుంది. అంటే ఏమైంది దీనిలో ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి అన్ని ఒక్కొక్కటి క్రాస్ చెక్ చేసుకుంటూ రావాలంతే. ఇట్లా వచ్చేసినాక ఇక్కడ ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు కనెక్షన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. అన్ని పారామీటర్స్ కరెక్ట్ ఉన్నాయి. లోపల సర్వర్ నేమ్ కరెక్టే ఉంది, రూట్ కరెక్టే ఉంది, పాస్వర్డ్ ఎంటీ ఉండాలి అది కూడా కరెక్ట్ ఉంది, డేటాబేస్ నేమ్ కూడా వచ్చింది అది కూడా కరెక్టే ఉంది. ఇవన్నిటిని లైన్ గా పాస్ చేయాలి. ఇక్కడ ఆర్డర్ మిస్ మ్యాచ్ అయితే పోతుంది. మళ్ళీ ఫస్ట్ సర్వర్ నేమ్ ఇవ్వాలి, అదే సర్వర్ నేమ్ లోపల ఈ యూజర్కి యాక్సెస్ ఉందో లేదో చెక్ చేస్తుంది. ఆ యూజర్కి యాక్సెస్ ఉంటే పాస్వర్డ్ కరెక్ట్ ఉందో లేదో చెక్ చేస్తుంది. ఆ పాస్వర్డ్ కూడా కరెక్ట్ ఉంటే ఆ సర్వర్ లోపల ఉన్న డేటాబేస్ కి కనెక్ట్ చేస్తుంది. ఇంతే సింపుల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఈ కనెక్టివిటీ మీకు అర్థమైపోయిందంటే దాని లోపల ఆ, అది స్టార్ట్ చేసేద్దాం. ఏంటి టేబుల్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం. ఎక్స్పెండల్స్ తర్వాత కర్లీ బ్రేసెస్ మ్యాండేటరీగా కంపల్సరీ. ఈ లాంగ్వేజ్ ఉంటాయి అన్ని లాంగ్వేజ్ ఉంటాయి. ఎల్స్ కండిషన్ లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతలేదు ఒకవేళ రాంగ్ ఉంటే అవుతుంది.
ఇగో కనెక్షన్ నాట్ సక్సెస్ఫుల్ కింద వస్తుంది. కానీ నీ ఫోకస్ అంతా పైన వార్నింగ్ పైన ఉంది కాబట్టి నువ్వు అది చూస్తలేవు. కింద కంపల్సరీ వస్తది. ఇది ఆల్రెడీ ఈ లైన్ ఎర్రర్ త్రో చేసింది. ఏది లైన్ నెంబర్ 9 ఎర్రర్ త్రో చేసినాక డైరెక్ట్ ఏమైంది ఇఫ్ కండిషన్ ఫాల్స్ చెప్పేసింది. ఫాల్స్ చెప్పేసినాక ఎల్స్ స్టేట్మెంట్లోకి వచ్చి అది ప్రింట్ చేసేస్తుంది. కాకపోతే నీకు ఎర్రర్ ఇది ఒకటే చూస్తున్నావు కాబట్టి నువ్వు కింద దానిపైన ఎక్కువ ఫోకస్ చేయలేదు. అందుకే అది కనిపించలేదు. ఆర్డర్ ప్రిజర్వ్డ్ అక్కడ ఉంటుంది. ఆర్డర్ అయితే ప్రిజర్వ్డే ఉంటుంది. చెక్ చేద్దాం, చేసి చూపిస్తాం. ఇప్పుడు నేను రాంగ్ ఆర్డర్లో పెట్టినా, చెక్ చేద్దాం ఒకసారి. ఇగో గెట్ అడ్రస్ ఫెయిల్, నువ్వు సర్వర్ నేమే రాంగ్ ప్రొవైడ్ చేసినావు. సర్వర్ నేమ్ ప్రొవైడెడ్ అంటే సర్వర్ నేమే నువ్వు నాకు ప్రొవైడ్ చేయలేదు అంటుంది. అంతే ఎన్నెందో ఎర్రర్ చూపిస్తుంది. అట్లా కాకుండా ఎందుకంటే ఫస్ట్ నువ్వు సర్వర్ ఇచ్చినావు దానికి యూజర్ నేమ్ చెక్ చేసుకుంటుంది. ఇట్లా ఫస్ట్ సర్వర్ నేమ్, దాని లోపల యూజర్ యాక్సెస్, దాని లోపల అది ఆ యూజర్కి పాస్వర్డ్ కరెక్ట్ అయినా కాదా, దాని లోపల డేటాబేస్ ఉందా లేదా చెక్ చేసి ఒకవేళ ఉంటే కనెక్ట్ చేస్తుంది. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. గూగుల్లో పైన లింక్ ఒకసారి చెప్పవా? గూగుల్లో పైన ఓకే ఇది అంటున్నావా? లోకల్ హోస్ట్ ఏంటంటే మన సర్వర్ నేమ్. రాంగ్ కొట్టినా. ఓకే, లోకల్ హోస్ట్ ఏంటిదంటే ఫస్ట్ సర్వర్ నేమ్. ఇక్కడ లోకల్ హోస్ట్ సర్వర్ నేమ్ స్లాష్ కొట్టినాక మన ఫోల్డర్ నేమ్ కొట్టాలి. మన ఫోల్డర్ నేమ్ ఏమని ఉంది ఇక్కడ, batch3 అని ఉంది కదా, batch3 అనే ఫోల్డర్ నేమ్ కొట్టాలి. దాని తర్వాత ఏం చేయాలి, ఆ ఫైల్ నేమ్ కొట్టాలి. ఎందుకంటే మనకి ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి. నువ్వు ఏ ఫైల్ని యాక్సెస్ చేయాలో ఆ ఫైల్ నేమ్ కొట్టినావు అనుకో, ఆ ఫైల్ ఏ అవుట్పుట్ ఇస్తుందో అది మనకి ఇక్కడ చూపిస్తుంది. అట్లా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఒకవేళ మనకి డేటాబేస్ కావాలనుకో ఈ లోకల్ హోస్ట్ స్లాష్ పిహెచ్పి మై అడ్మిన్ కొట్టాలి. నేను పంపించేస్తే ఏం ఆలోచించిన అవసరం లేదు దానికి. జస్ట్ లోకల్ హోస్ట్ స్లాష్ పిహెచ్పి మై అడ్మిన్ కొట్టేస్తే సెట్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, దీంట్లో పెట్టేసి లోకల్ హోస్ట్ స్లాష్ పిహెచ్పి మై అడ్మిన్ కొట్టేస్తే మనకి డేటాబేస్ వచ్చేస్తుంది. సేమ్ అట్లనే లోకల్ ఇది ఏంటిదంటే లోకల్ హోస్ట్ స్లాష్ నేను ఆల్రెడీ పెట్టిన ఇది లాస్ట్ క్లాస్లో. లోకల్ లోకల్ హోస్ట్ స్లాష్ ఫోల్డర్ నేమ్ స్లాష్ ఫైల్ నేమ్ కొట్టాలి. .php కంపల్సరీ. ఇంకోటి ఇక్కడ కూడా లోకల్ హోస్ట్ స్లాష్ పిహెచ్పి మై అడ్మిన్ కొడితే మనకు అడ్మిన్ ప్యానల్ ఓపెన్ అయితే ఈ రెండు ఫస్ట్ మనం సర్వర్ ఆన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి అది. ఓకే, ఇది క్లియర్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? క్లియర్ అన్నా. ఇప్పుడు టేబుల్ క్రియేషన్ చూసుకుంటాం. టేబుల్ క్రియేషన్ ఏముండదు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 11. అయితే టేబుల్ క్రియేషన్ ఏముండదు, ఈజీ ఉంటుంది. కనెక్షన్ సక్సెస్ఫుల్ అయితే దాని లోపల టేబుల్ క్రియేట్ చేయడానికి వస్తాయి కదా. కనెక్షన్ సక్సెస్ఫుల్ అయినప్పుడు ఇఫ్ కండిషన్ లోపలికి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను, ఒకవేళ కనెక్షన్ సక్సెస్ఫుల్ ఉందనుకో ఈ డేటాబేస్ బయట పెట్టుకుందాం, మనం సపరేట్ పెట్టుకుందాం ఇట్లా. ఓకే, ఇప్పుడు నాకు ఆల్రెడీ కనెక్షన్ సక్సెస్ఫుల్ అయింది. కనెక్షన్ సక్సెస్ఫుల్ అయితే ఏంది, నాకు ఆ డేటాబేస్లో యాక్సెస్ ఉంది. యాక్సెస్ ఉంటే నేను ఏం చేయాలి, ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి కదా. టేబుల్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఒక ఎస్క్యూఎల్ క్వరీ వచ్చి ఉండాలి మనకి. ఏంటిది సింపుల్, అది ఒక ఎస్క్యూఎల్ క్వరీని నేను ఒక వేరియబుల్ లోపల పెట్టుకుంటాను. ఎస్క్యూఎల్ అనే వేరియబుల్ తీసుకొని దాని లోపల ఎస్క్యూఎల్ క్వరీ రాస్తాను. మీకు ఎస్క్యూఎల్ రాకుండా ఏం పర్లేదు, అది జస్ట్ ఒక బట్లర్ ఇంగ్లీష్ లాగా ఉంటుంది అంతే. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒక టేబుల్ క్రియేట్ చేయాలి కదా. ఏం చేస్తాను నేను, క్రియేట్ టేబుల్. క్రియేట్ టేబుల్ కొట్టినాక టేబుల్ నేమ్ కొట్టాలి. టేబుల్ నేమ్ ఏంటిది, ఎంప్లాయీస్ స్టూడెంట్స్ ఏదో ఒకటి పెట్టచ్చు, ఎంప్లాయీస్. నెక్స్ట్ ఏం చేయాలి నేను, దీని తర్వాత కాలం నేమ్స్ మెన్షన్ చేయాలి. అది ఏ టైపో మెన్షన్ చేయాలి. నేను దాంట్లో కాలం నేమ్స్ ఏమేమి మెన్షన్ చేస్తాను, ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ ఏ టైపు, ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంట్ అని పెడతా. ఇంట్ అని పెట్టేసి బ్రాకెట్స్లో అది ఎంత లెంత్ ఉండే ఛాన్స్ ఉంది, ఒక 10 సైజ్ ఉంటుంది అనుకో, అంటే 10 డిజిట్ నెంబర్ ఉండేంత వరకు ఛాన్స్ ఉంది కాబట్టి సీరియల్ నెంబర్ రాసిన, ఇంటీజర్ టైప్ ఉండాలి, 10 డిజిట్స్ వరకు యాక్సెప్ట్ చేయాలి. 10 డిజిట్స్ కంటే ఎక్కువైతే ఇన్సర్ట్ చేయదు. ఓకే, నెక్స్ట్ కామా పెట్టిన. నెక్స్ట్ ఏం చేస్తాను నేను, నేమ్ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి నేమ్ అని పెడితే ఇక్కడ నేమ్ అని పెట్టేసి ఇది ఏంటిది క్యారెక్టర్ టైప్ ఉంటుంది. దీంట్లో క్యారెక్టర్ ప్లేస్ మనం వార్కేర్ అని ఉంటుంది. రెండు సేమే, కాకపోతే వీళ్ళు పేరు కొత్తగా పెట్టారు అంతే. వార్కేర్ అని ఉంటుంది. ఇప్పుడు నేమ్ లోపల నేను ఏం చేస్తున్నా, వార్కేర్ లోపల నాకు ఆ నేమ్ ఎంత పెద్ద ఉంటే నేను యాక్సెప్ట్ చేయగలుగుతాను. ఆ నేమ్ నాకు మాక్సిమం 255 ఉంటుంది కాబట్టి 255 పెట్టేస్తాం మనం. ఇంత వాడితే ఇంత పెద్ద పేరు అని ఉండని మనకి ఏం ప్రాబ్లం లేదు. అది కూడా అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇంటీజర్ సీరియల్ నెంబర్ అయిపోయింది. ఇక్కడ కాలం ఎడిటర్ టైప్లో ఉండాలి, ఎంత పెద్ద ఉండాలో చెప్పేసి మళ్ళీ కామా పెట్టేసి నేమ్ తీసుకున్నా. నెక్స్ట్ వార్కేర్ టైప్ ఉండాలి, అది ఎంత ఎంత లెంత్ ఉండాలో అది కూడా మెన్షన్ చేసిన, అయిపోయింది. నెక్స్ట్ ఏముంది మనకి, రోల్ నెంబర్ తీసుకుంటాం కాబట్టి రోల్ నెంబర్ తీసుకుంటున్నా. స్పేసెస్ మెన్షన్ చేస్తూ గుర్తుపెట్టుకోండి. కాలం నేమ్ రాసేటప్పుడు స్పేస్ ఉండొద్దు, స్పేస్ ప్లేస్ అండర్ స్కోర్ పెట్టండి. ఎక్కడైతే మీకు స్పేస్ పెట్టాలనిపిస్తే అక్కడ అండర్ స్కోర్ పెడితే సరిపోతుంది. ఇంకోటి
క్యాపిటల్ పెట్టుకుంటే మీకే ప్రాబ్లమ్. క్యాపిటల్ కాకుండా అన్ని స్మాల్ అన్నా పెట్టుకోండి, లేకపోతే అన్ని క్యాపిటల్ అన్నా పెట్టుకోండి కాలమ్ నేమ్స్ లోపల. మళ్ళీ క్యాపిటల్ స్మాల్ ఉన్నా కూడా మీరు ఒకవేళ మర్చిపోతే మళ్ళీ అది కాలమ్ నేమ్స్ మిస్ మ్యాచ్ అయినప్పుడు పోతుంది అది. సో పెడితే అన్ని క్యాపిటల్ పెట్టండి, లేకపోతే అన్ని స్మాల్ పెట్టండి, అట్లుంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు రోల్ నెంబర్ వచ్చింది. రోల్ నెంబర్ ఏ టైప్ ఉంటుంది? అది రెండు కలిపేసి ఉంటుంది, ఇంటీజర్ ఉంటుంది, క్యారెక్టర్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, క్యారెక్టర్ టైపే తీసుకుంటాం. క్యారెక్టర్ టైప్ అంటే ఏం చేస్తాం, వార్ క్యారే తీసుకుంటాం కాబట్టి ఇదే వార్ క్యారే మనం తెచ్చి ఏం చేస్తాం, ఇక్కడ పెట్టేస్తాం, అయిపోయింది. ఇంకా వెరీ రెడీ. ఇక్కడ సింపుల్గా చూసుకున్నాం, వ్యూ నొక్కేసి వర్డ్ వ్రాప్ చేసేసాం. ఏం చెప్పినా నేను ఇక్కడ క్రియేట్ టేబుల్, ఓ టేబుల్ని క్రియేట్ చేయి. టేబుల్ నేమ్ ఏంటిది, ఎంప్లాయీ. ఓకే. సీరియల్ నెంబర్, ఫస్ట్ కాలం నేమ్ ఏంటిది, సీరియల్ నెంబర్ ఉండాలి, కామా పెట్టిన. సెకండ్ కాలం నేమ్ నేమ్ అని ఉండాలి. ఓకే. థర్డ్ కాలం నేమ్ ఏమి ఉండాలి, రోల్ నెంబర్ ఉండాలి. ఓకే. ఫస్ట్ కాలం నేమ్ పక్కన నేను ఏం రాసిన, అది ఇంటీజర్ టైప్ ఉండాలంటే, ఇంటీజర్ అంటే తెలుసు మీకు ఆల్రెడీ, ఇంటీజర్ ఓన్లీ నెంబర్స్ ఉండాలి, అది కూడా 10 డిజిట్ నెంబర్స్ వరకు మాత్రం యాక్సెప్ట్ చేయాలి, అంతకంటే పెద్ద నెంబర్ వస్తే ఇన్సర్ట్ చేయదు. ఓకే. నెక్స్ట్ వారికార్ వచ్చేసింది. వారికార్ లోపల ఏ స్ట్రింగ్ అయినా పెట్టుకో, ఇంటీజర్ నువ్వు దాంట్లో నెంబర్ రాసుకున్న ప్రాబ్లం లేదు, దానికి నువ్వు ఏ టైప్ అయినా రాసుకో. అది కూడా అయిపోయింది. అది 255 లెంత్ వరకు యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ రోల్ నెంబర్ దగ్గరకు వచ్చినాక రోల్ నెంబర్ కూడా వారికార్ తీసుకుంటుంది. వారికార్ తీసుకున్నాక దాని లోపల అదంతా స్టోర్ చేసింది, అయిపోయింది. ఇక్కడ ఈ వరకు నేను క్వరీ స్టోర్ చేసిన అయిపోయింది. ఇప్పుడు ఈ క్వరీ నేను పర్ఫామ్ చేయాలి కదా, ఎట్లా పర్ఫామ్ చేయాలి, ఎట్లా అంటే ఫస్ట్ నేను ఒక వేరియబుల్ తీసుకుంటాను దీని కూడా, ఎందుకంటే ఆ క్వరీ పర్ఫామ్ చేయడానికి ఒక ప్రీ డిఫైన్ ఫంక్షన్ ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ డాలర్ క్వరీ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఇది ఏం చేస్తుంది అంటే ఆ క్వరీని రన్ చేస్తుంది. ఎట్లా రన్ చేస్తుంది, అంటే అది ఏ డేటాబేస్ లోపల చేయాలి, ఏ కనెక్షన్ లోపల, ఈ $COIN అనే వేరియబుల్ లోపల ఉంది కదా, ఈ డేటాబేస్ లోపల నేను క్వరీ పర్ఫామ్ చేయాలి కాబట్టి ఇక్కడ డేటాబేస్ కనెక్ట్ చేస్తుంది కదా, నేను దాన్ని ఏం చేస్తాను ఇక్కడ $COIN లోపల, అంటే ఆరో మార్క్ ఏంటంటే దాని లోపల $COIN డేటాబేస్, COIN లోపల ఏదైతే డేటాబేస్ ఉందో దాని లోపల క్వరీ పర్ఫామ్ చేయాలి. ఆ క్వరీ పర్ఫామ్ చేసి ఎట్లుంటుంది, సింపుల్గా క్వరీ అని రాసేస్తే అయిపోతుంది. క్వరీ ఫంక్షన్ క్వరీ రన్ చేస్తుంది. ఈ క్వరీని మొత్తం డబుల్ కోట్స్ పెట్టి దీని లోపల పెట్టుకోవచ్చు, కానీ అది ప్రిఫర్డ్ వే కాదు. ఎప్పుడైనా సరే మనం ఒక క్వరీని ఒక వేరియబుల్ లోపల స్టోర్ చేసుకోవాలి. ఇది జస్ట్ నేను స్ట్రింగ్ స్టోర్ చేసిన చూడు అంతే. స్ట్రింగ్ స్టోర్ చేసిన ఇక్కడ ఒక వేరియబుల్ లోపల డిక్లేర్ చేసిన అంతే దానికి. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ క్వరీ దీని లోపల నేను క్వరీ ఇవ్వాలి. ఆ క్వరీ ఎక్కడ ఉంది నాకు, $SQL అనే వేరియబుల్ లోపల ఉంది కదా, సింపుల్గా $క్వరీ $SQL పెట్టేస్తే అయిపోతుంది. ఇక్కడ చెక్ చేసుకో, $క్వరీ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఎందుకు, ఇక్కడ ఒక ఆరో ఫంక్షన్ లాంటిది రన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏం చేస్తున్నా, ఈ $COIN అంటే ఇక్కడ ఏదైతే నేను కనెక్షన్ చేసినో ఆ కనెక్షన్ చేసిన దాని లోపల ఒక క్వరీ రన్ చేయమని చెప్తున్నాను. ఈ క్వరీ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే దాని ఫంక్షన్ లోపల నువ్వు పంపించిన ఒక క్వరీని ఈ డేటాబేస్ లోపల ఆ క్వరీని రన్ చేస్తుంది. రన్ చేసినాక వచ్చిన అవుట్పుట్ని ఈ క్వరీ లోపల స్టోర్ చేసుకుంటుంది. క్వరీ అనే వేరియబుల్ లోపల స్టోర్ చేసుకుంటుంది. ఓకే. క్వరీ అనే వేరియబుల్ లోపల కనెక్షన్ లోపల ఉన్న డేటాబేస్ లోపల క్వరీని రన్ చేస్తాం. క్వరీ అంటే ఏంటి, జస్ట్ ఈ లైన్ని మనం క్వరీ అంటాం అంతే. SQL DBMS తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి SQL వచ్చేసింది. SQL లోపల ఏముంటుంది, ఇక్కడ ఈ క్వరీ ఉంది కాబట్టి దాన్ని రన్ చేస్తుంది, అయిపోతుంది. రన్ చేసినాక ఏమైంది, ఒకవేళ సక్సెస్ఫుల్గా రన్ అయిందా లేదా తెలుసుకోవాలంటే మీకు ఆల్రెడీ పైన చేసిరు అదే స్టెప్, అదే ఇక్కడ కూడా చేయాలంతే. ఇఫ్ పెట్టాలి, ఇఫ్ పెట్టినాక ఒకవేళ $క్వరీ సక్సెస్ఫుల్గా రన్ అయింది అనుకో, ఇఫ్ $క్వరీ సక్సెస్ఫుల్గా రన్ అయితే ఏం చేయాలి, ఎకో పెట్టాలి. ఎకో పెట్టి ఏం చేయాలి, ఏమొస్తుంది ఇక్కడ అవుట్పుట్, టేబుల్ క్రియేటెడ్ అని రావచ్చు. టేబుల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్తున్నా అంతే. ఒకవేళ టేబుల్ సక్సెస్ఫుల్ క్రియేట్ కాలేదనుకో, అంటే ఇఫ్ లోపలికి ఎంటర్ కాలేదనుకో, అప్పుడు ఏమవుతుంది, ఎల్స్ స్టేట్మెంట్ లోపలికి వస్తుంది. ఎల్స్ స్టేట్మెంట్ ఏమంటది, ఎకో పెట్టేసి సేమ్ ఇదేమన్నాడో అదే అంటది, టేబుల్ నాట్ క్రియేటెడ్ అంటది. ఇక్కడికి వచ్చేసి ఇదంతా పెట్టుకొని ఈ సక్సెస్ఫుల్లీ తీసేసి జస్ట్ ఇక్కడ టేబుల్ నాట్ పెట్టేద్దాం, అయిపోతుంది. టేబుల్ నాట్ క్రియేటెడ్ అంటది. ఇఫ్ క్వరీ సక్సెస్ఫుల్గా రన్ అయిందనుకో టేబుల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్తుంది. ఒకవేళ టేబుల్ క్రియేట్ కావాలనుకో టేబుల్ నాట్ క్రియేటెడ్ అంతే. అర్థమైందా? ఇప్పుడు నేను దీని అవుట్పుట్ ఇక్కడ చూడాలంటే ఏం చేయాలి, నేను రీలోడ్ చేయాలి. కంపల్సరీ రీలోడ్ చేస్తేనే దీని లోపల ఉన్న కోడ్ రన్ అవుతుంది. మనం రన్ చేయాలంటే దాని లోపలనేమో వేరేలాగా ఆటో సేవ్ అయిపోతుండే. దీని లోపల ఏం చేస్తున్నావు అంటే నువ్వు ఒక పర్ఫామ్ చేస్తున్నావు, అంటే ఒక క్వరీని ఒక ఫంక్షన్ని రన్ చేస్తున్నావు అంటే అది ఎట్లా రన్ అవుతుంది అంటే ఇక్కడికి వచ్చిన మాన్యువల్గా రీలోడ్ చేసినప్పుడే రన్ అవుతుంది. ఒకసారి నేను రీలోడ్ నొక్కినా నువ్వు టేబుల్ నాట్ క్రియేటెడ్ ఉంటుంది. ఎందుకు, మేబీ దీని లోపల రాంగ్ ఉండి ఉంటుంది, ఇక్కడ ఈ క్వరీ లోపల రాంగ్ ఉండి ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఒక బ్రాకెట్లో పెట్టేసుకున్నాం, దీని లోపల ఇక్కడ సెమీకోలన్ కూడా పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నాం, నాకు ఒకవేళ ఆల్రెడీ కనెక్షన్ సక్సెస్ఫుల్
దీని లోపలికి వచ్చిందంటే ఆల్రెడీ కనెక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది కానీ నాకు ఇప్పుడు ఆ టెక్స్ట్ నాకు ఏం అవసరం లేదు. నేను జస్ట్ దాన్ని కమెంట్ అవుట్ చేసేస్తాను. కమెంట్ అవుట్ చేసేసి ఇంకా మళ్ళీ ఒకసారి రీలోడ్ చేసుకున్నాం. టేబుల్ క్రియేటర్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఒకసారి టేబుల్ క్రియేటర్ సక్సెస్ఫుల్ వచ్చినాక మనం తొందరలో ఏం చేస్తాం, టక్ 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 అని చెప్పేసి కంట్రోలర్ 2 to 3 times నొక్కుతాం. ఒక్కటేసారి టేబుల్ క్రియేటర్ సక్సెస్ఫుల్లీ వస్తుంది. సెకండ్ టైం నువ్వు మళ్ళీ రీలోడ్ చేస్తే టేబుల్ నాట్ క్రియేటర్ అని వస్తుంది. గుర్తుపెట్టుకున్నది ఎందుకో కూడా చెప్తాను నేను ఇప్పుడు. నేను ఒకటేసారి రీలోడ్ చేసి ఇట్లా వచ్చింది. ఎందుకు, ఇక్కడ ఎంప్లాయీస్ లోపల ఇదంతా అంటే ఈరోజు వాల్యూస్ పంపించేదాన్ని నేను సపరేట్ చేయడానికి బ్రాకెట్స్ పెట్టి ఇక్కడ సెమికాలం పెట్టాను. సెమికాలం కూడా అవసరం లేదనుకో, కాకపోతే పెట్టిన అంతే. ఇప్పుడు ఇదంతా తీసుకుంది. ఈ టేబుల్ ని ఒక నేమ్ తోటి ఒకటేసారి క్రియేట్ చేస్తుంది. ఇదే నేమ్ తోటి నువ్వు మళ్ళీ ఇక్కడ నేను రీలోడ్ చేసిన అనుకో ఏమవుతుంది, ఈ నేమ్ తోటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది టేబుల్, సెకండ్ టైం క్రియేట్ చేయదు కదా, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అందుకే సెకండ్ టైం క్రియేట్ కాకుండా అది ఏం చేస్తుంది, టేబుల్ నాట్ క్రియేటెడ్ అని చెప్పేసి ఈ క్వెరీని ఇక్కడనే ఆపేసి ఇది ఫాల్స్ చేసేస్తుంది. అంటే ఆ నేమ్ తోటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందని చెప్పేసి చెప్పి నాకు ఈ క్వెరీ ఏం చేస్తే ఫాల్స్ అయిపోతాయి. ఫాల్స్ అయిపోయినప్పుడు ఏమైతే ఎల్ స్టేట్మెంట్ లోపలికి వచ్చేస్తాయి. ఇప్పుడు చెక్ చేసుకో, ఫస్ట్ టేబుల్ క్రియేట్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు కనిపించదు, ఏం చేయాలంటే రీలోడ్ చేయదు, జస్ట్ ఇక్కడ స్ట్రక్చర్ అని ఉంది కదా, స్ట్రక్చర్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే లోడ్ అయిపోతుంది. లోడ్ అయిపోయినాక ఏముంది, టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఎంప్లాయీస్ అని వచ్చింది, ఇక్కడ చెక్ చేసుకో బ్యాచ్ ఉంది, బ్యాచ్ లోపల ఒక ఎంప్లాయీ అనే టేబుల్ వచ్చేసింది. ఇక్కడ కూడా అంత టేబుల్స్ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకటే 1 టేబుల్ ఉంది కాబట్టి 1 టేబుల్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఎంప్లాయీ పైన క్లిక్ చేసిన అనుకో ఇక్కడ మన టేబుల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సీరియల్ నెంబర్ ఉంది, నేమ్ ఉంది, రోల్ నెంబర్ ఉంది. సింపుల్ అయిపోయింది కదా. ఇక్కడ నేను ఏమేమి చేసిన సింపుల్ గా ఇక్కడ క్రియేట్ టేబుల్ నొక్కిన, ఎంప్లాయీస్ అనే టేబుల్ నేమ్ ఉండాలన్నా బ్రాకెట్ ఓపెన్ చేసి ఆ కాలం నేమ్స్ ఒక్కొక్కటి మెన్షన్ చేసుకుంటూ వచ్చేసాయి. ఏంటిది, ఫస్ట్ సీరియల్ నెంబర్ అని చెప్పిన, నెక్స్ట్ నేమ్, నెక్స్ట్ రోల్ నెంబర్ ఉండాలని చెప్పిన కాబట్టి అవే నేమ్స్ తోటి ఇక్కడ క్రియేట్ చేసింది. ఆ డేటా టైప్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే స్ట్రక్చర్ లోపలికి వస్తే ఇక్కడ చూపిస్తుంది సీరియల్ నెంబర్ ఏ టైప్ లో ఉంది, ఇంటీజర్ ఉంది, 10 digit యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ నేమ్ దగ్గరకు వచ్చిన, నేమ్ దగ్గరకు వచ్చినాక టైప్ లో వార్కార్ ఉంది 255 ఉంది, సేమ్ అట్లా రోల్ నెంబర్ ఉంది వార్కార్ 255 ఉంది అంతే. ఇంకా మిగతా ఏం టచ్ చేయని అవసరం లేదు. నెక్స్ట్ వచ్చినప్పుడు నేను చెప్పేస్తాను మిగతావన్నీ. అసలు ఇవన్నీ మనకి యూస్ఫుల్ అవుతాయి. అసలు టేబుల్ మనం క్వెరీ నుంచి మనం అసలు చేయం, అది డైరెక్ట్ ఇక్కడ నుంచి చేస్తాం. కాకపోతే మనం ఫస్ట్ అసలు క్వెరీస్ ఎట్లా పర్ఫామ్ ఇస్తావో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ కోడింగ్ పార్ట్ నుంచి చేస్తేనే మనకి అసలు క్వెరీస్ ఎట్లా రన్ అవుతుందో మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి నేను స్టెప్ బై స్టెప్ రివైజ్ చేస్తా. ఒకసారి ఇది రీలోడ్ చేసి చెక్ చేద్దాం. ఆల్రెడీ నాకు ఎంప్లాయీస్ అనే టేబుల్ వచ్చేసింది, నాకు ఎంప్లాయీ అనే టేబుల్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ టైం రీలోడ్ చేస్తే టేబుల్ నాట్ క్రియేటెడ్ అని వస్తుంది. ఇక్కడ నువ్వు ఇప్పటి నుంచి ఎన్నిసార్లు రీలోడ్ చేసినా నాట్ క్రియేటెడ్ అని అంటది. ఎందుకు, ఆల్రెడీ టేబుల్ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి అదే నేమ్ తోటి ఉండదు. నేను ఎంప్లాయీస్ కాకుండా స్టూడెంట్స్ అని చెప్పి పెట్టాను అనుకో ఇక్కడ. ఇప్పుడు నేను రీలోడ్ చేస్తే టేబుల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ వస్తుంది. మళ్ళీ నేను దీన్నే సెకండ్ టైం రీలోడ్ చేస్తే టేబుల్ నాట్ క్రియేటెడ్ అంటారు. క్లియర్ ఇక్కడ వరకు? క్లియర్ అన్న. న్యూలో క్రియేట్ డేటాబేస్ చేయాలా కాదు అన్న ఇక్కడ ఇప్పుడు ఇందులో టేబుల్ ని ఒకసారి రీలోడ్ చేయొచ్చా అన్న, అంతేనా? టేబుల్ ని ఇది అంటే క్వరీ ఉంటది ఇప్పుడు కదా, ఈ క్వరీ ఒకటేసారి వస్తుంది. ఓకే అది అన్న. మనం 2 3 సార్లు నొక్కినాం అనుకో ఏమవుతుంది, ఈ టేబుల్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది అనుకో, మనం డేటాబేస్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి రీలోడ్ చేసి డేటాబేస్ దగ్గరికి వచ్చి అసలు ఆ టేబుల్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ బ్రౌజ్ పైన క్లిక్ చేస్తున్నా, అప్పుడు ఏమైంది, అవునన్న. ఈ టేబుల్ నే రీలోడ్ చేస్తుంది. మేము ఆ, బ్యాచ్ 3 పైన క్లిక్ చేసింది అనుకో, అప్పుడు ఏమైంది, ఇంకొక టేబుల్ ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది. ఓకే అన్న. ఈడ నొక్కితే ఏమైంది, నా డేటాబేస్ రీలోడ్ అయింది. కానీ అదే ఎంప్లాయీస్ టేబుల్ లోపల ఉన్నప్పుడు నేను బ్రౌజ్ నొక్కితే ఏమవుతుంది, ఈ టేబుల్ నే రీలోడ్ చేస్తుంది. ఓకే అన్న. అదేవిధంగా నువ్వు డేటాబేస్ ని రీలోడ్ చేయాలంటే ఆ డేటాబేస్ నేమ్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓకే అన్న. ఇప్పుడు నా టేబుల్స్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ క్లిక్ చేసిన నా టేబుల్స్ ఎన్ని ఉన్నాయి అవి రీలోడ్ అవుతాయి. నేను ఇక్కడ ఓకే అన్న. ఎంప్లాయీస్ పైన క్లిక్ చేసి ఎంప్లాయీస్ టేబుల్ ఓపెన్ ఉన్నప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసిన అనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే టేబుల్ మాత్రమే రీలోడ్ అవుతుంది, డేటాబేస్ మొత్తం రీలోడ్ అవ్వదు. అంటే ఇప్పుడు మనము ఆ సైట్ లోకి వెళ్ళి రీలోడ్ కాకుండా ఇక్కడ మన డేటాబేస్ కి వచ్చి రీలోడ్ చేసుకోవాలి. అంతే, ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది ఏముంది నాకు, ఇక సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీ టేబుల్ ఓపెన్ ఉంది ఇక్కడ నాకు. ఇక్కడ అవునన్న. కూడా చూపిస్తుంది చూడు, లోకల్ హోస్ట్ అనే సర్వర్ లోపల డేటాబేస్ ఏది బ్యాచ్ 3 అనే డేటాబేస్ లోపల ఏ టేబుల్, టేబుల్ ఎంప్లాయీ టేబుల్ లోపల ఉన్నా. ఇప్పుడు నేను బ్రౌజ్ పైన నొక్కినాక ఏమైతే ఈ టేబుల్ రీలోడ్ అవుతుంది. ఇప్పుడు నేను బ్యాచ్ 3 దగ్గరకు వచ్చేసి స్ట్రక్చర్ పైన నొక్కినాక బ్యాచ్ 3 లోడ్ అవుతుంది నాకు ఇక్కడ. అవునన్న. అదేవిధంగా సేమ్ అట్లా లోకల్ హోస్ట్ దగ్గరకు వస్తే మన డేటాబేసెస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ వస్తాయి. నేను బ్యాచ్ 3 సెలెక్ట్ చేసుకుంటున్నా. దీని లోపల ఎంప్లాయీస్ వచ్చినాయి, స్టూడెంట్స్ 2 టేబుల్స్ వచ్చేసినాయి నాకు ఇక్కడ. క్లియర్ కదా క్లియర్ అన్న. అన్న? డేటాబేస్ లో న్యూలో క్రియేట్ డేటాబేస్ చేయాలి. దీంట్లో 2 న్యూస్ ఉంటాయి, క్లియర్ చూసుకోండి. ఆ 2 న్యూస్ ఏంటివంటే ఫస్ట్ పైన ఉన్న న్యూ ఏంటంటే ఈ డ్రమ్ లా ఉంది, అది ఏంటంటే డేటాబేస్ ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఈ న్యూ ఉంది, ఇది ఏంటంటే టేబుల్ క్రియేట్ చేస్తుంది.
ఒకటి గుర్తుపెట్టుకొని ఈ న్యూ ఇప్పుడే యూజ్ చేయకండి. నేను చెప్తా అది ఎప్పుడు యూజ్ చేయాలో ఎట్లా యూజ్ చేయాలో. ఇది ఇప్పుడే అస్సలు వాడకండి. ఇది ఏంటంటే డేటాబేస్ క్రియేట్ చేసేది. ఒకవేళ కొత్త డేటాబేస్ క్రియేట్ చేద్దాం అనుకుంటే న్యూ డేటాబేస్ నొక్కు. అక్కడ నుంచి జస్ట్ డేటాబేస్ నేమ్ ఎంట్రీస్ క్రియేట్ నొక్కితే డేటాబేస్ క్రియేట్ అయిపోతుంది. ఇది క్లియర్. ఒకవేళ నువ్వు డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నాక దాని లోపల న్యూ ఉందంటే మీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. టేబుల్ ఐకాన్ ఉందంటే ఒక కొత్త టేబుల్ ని క్రియేట్ చేస్తుంది అని అర్థం. ఇంకోటి ఇక్కడ కనిపిస్తుండొచ్చు 2 టేబుల్స్ మధ్య లింక్ చేసుకోవచ్చు అనేది ఇట్లా కనిపిస్తుంది. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే ప్రైమరీకి ఫారెన్ కీస్ అనేవి ఉంటాయి. అది నేను చెప్తా. ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అప్పటి వరకు వచ్చినప్పుడు అప్పుడు నేను చెప్పేస్తా. అది మొత్తం ఏదైతే చేసేద్దాం అంత ఏముండదు. కాకపోతే చెప్తాను నేను ఎట్లా చేయాలనేది. సింపుల్ గా ఇట్లా ఏంటంటే ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్ కి రెఫర్ చేసుకోవచ్చు ఈజీగా. అట్లా అలాంటి కనెక్టివిటీ కోసం మనం ఈ టేబుల్స్ ని తీసుకుంటాం అంతే. ఇప్పుడు టేబుల్స్ వరకు వచ్చేసింది. డౌట్ క్లియర్ అయింది అనుకుంటా. సేమ్ ఎస్క్యూఎల్ క్వరీస్ లాగా ఎస్క్యూఎల్ క్వరీస్ సేమ్ ఏంది మనం యూజ్ చేసే ఎస్క్యూఎల్ ఇలా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఒక డేటాబేస్ ఉంటుంది. దాని లోపల స్ట్రక్చర్ డేటా ఉంటుంది. మన కేసులో స్ట్రక్చర్ డేటా ఉంది. స్ట్రక్చర్ డేటా అంటే టేబుల్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. అందులోనే పెట్టాలి నువ్వు ఎంత డేటా పెట్టినా. అక్కడ 3 కాలమ్స్ ఉంటే నువ్వు 4 కాలమ్స్ డేటా ఇన్సర్ట్ చేయడానికి రాదు. నువ్వు 3 కాలమ్స్ ఉన్నాయంటే 3 కాలమ్స్ డేటానే ఇన్సర్ట్ చేయాలి అంతే. అది సేమ్ ఎస్క్యూఎల్ క్వరీస్ లాగా అంటే అదే ఎస్క్యూఎల్ క్వరీస్. ఇంకా ఈ మొత్తం ఎస్క్యూఎల్ క్వరీనే. ఇంకా డేటాబేస్ ని మేనేజ్ చేయాలంటే మొత్తం ఎస్క్యూఎల్ క్వరీనే యూజ్ చేస్తాం అంతే. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. మీరు చేసే వరకు అట్లనే ఉంటుంది. క్రియేట్ అయిన టేబుల్ని ఎలా డిలీట్ చేయడం, మోడిఫై చేయడం. ఫస్ట్ క్రియేట్ నువ్వు క్వరీ రాసినాక స్టెప్ బై స్టెప్ పోదాం. ఇప్పుడే అక్కడ నువ్వు మోడిఫై దాకా డిలీట్ దాకా వెళ్ళిపోయినావు. నువ్వు పోదాం వెళ్ళావు. అర్థం కావడం లేదా? నాకు సేమ్ టేబుల్ మళ్ళీ క్రియేట్ చేయాలంటే ఎట్లా బ్రో? అట్లా చేస్తా. సేమ్ టేబుల్ ఒకటే నేమ్ తోటి చేయడానికి రాదు కదా. ఓల్డ్ టేబుల్ని డిలీట్ చేసి చేయొచ్చు. సేమ్ నేమ్ తోటి 2 టేబుల్స్ ఉండవు. ఒకటే టేబుల్ వస్తుంది. నువ్వు మళ్ళీ ఇవే డైమెన్షన్స్ తోటి అంటే ఇవే కాలమ్స్ తోటి నీకు ఇంకొకటి రావాలనుకో అప్పుడు టేబుల్ నేమ్ చేంజ్ చేయాలి అంతే. టేబుల్ నేమ్ 2 టేబుల్ నేమ్స్ సేమ్ ఉండడానికి అసలు ఛాన్సే లేదు. టేబుల్ దాంట్లో ఉన్న డేటా చూపించడానికి యూజ్ చేస్తాం కదా డిబిఎంఎస్ లాగా. అవునవును. సెలెక్ట్ స్టార్ అంటే అన్నిటిని సెలెక్ట్ చేసుకుంటే అన్ని కాలమ్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చెప్తా. ఇంకా ఇన్సర్ట్ కూడా కాలే మీ డిస్ప్లే దగ్గరికి వెళ్ళిపోయారు. టేబుల్లో ఒక అట్రిబ్యూట్ నేమ్ చేంజ్ చేసి రీలోడ్ చేస్తే పిహెచ్పి మేనేజ్మెంట్లో అప్డేట్ అవుతుంది. మళ్ళీ ఆల్టర్ క్వరీస్ రాయాలి. దానికంటే ఈజీ వే చెప్తాను నేను. అవన్నీ అవసరం లేదు. అంత దూరం పోకండి. ఇప్పటి వరకు జస్ట్ టేబుల్ క్రియేషన్ అయినంత వరకు మీకు క్లియర్ ఉందా లేదా అని అడిగితే మీరు డైరెక్ట్ టేబుల్ మాడిఫికేషన్, డిలీషన్, సెలెక్ట్ స్టార్ దాకా వెళ్ళిపోయారు. డిబిఎంఎస్కి ఎస్క్యూఎల్కి ఏం డిఫరెన్స్ ఉంటుంది? మా తాతకు నాకు ఏం రిలేషన్ ఉందంటే నేను ఏం చెప్తా? జీన్స్ అది. ఇలా డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఒక డేటాబేస్ ఉంటుంది. దాని లోపల టేబుల్స్ ఉంటాయి. ఒక్కొక్క టేబుల్ని నువ్వు మాడిఫై చేయాలంటే నీకు ఎస్క్యూఎల్ కావాలి. అదే ఇది. నువ్వు టేబుల్ లోపల ఉన్న డేటా బయటకు తీయాలన్నా ఎస్క్యూఎల్ఏ కావాలి. టేబుల్ లోపల డేటా పెట్టాలన్నా ఎస్క్యూఎల్ఏ కావాలి. నీకు ఏ పని చేయాలన్నా అంటే డేటాబేస్లో నువ్వు ఏ వర్క్ చేయాలన్నా డేటాబేస్ కనెక్ట్ చేయాలన్నా సరే నీకు ఇది ఉండాలి. కనెక్ట్ అంటే కనెక్ట్ అవసరం లేదు. కనెక్ట్ చేయడానికి పిహెచ్పి కావాలి. దాని లోపల కనెక్షన్ రెడీ అయినాక నువ్వు ఏ యాక్షన్ పర్ఫామ్ అన్నా చేయాలి. అది నువ్వు డేటా ఇన్సర్ట్ చేయాలన్నా, డేటా బయటికి తీయాలన్నా, అప్డేట్ అయినా సరే, ఎడిట్ అయినా సరే, డిలీట్ అయినా సరే, ఏదైనా సరే దానికి ఎస్క్యూఎల్ ఉండాలి. ఎస్క్యూఎల్ ఏంటంటే ఒక మెసేజ్ లాంటిది. ఆ మెసేజ్ నువ్వు పంపిస్తేనే డేటాబేస్ అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలో అది చెప్తుంది అంతే. దానికి డిఫరెన్స్ కాదు. ఆ రెండు ఒకటే. రీప్లేస్ చేయొచ్చు కదా ఓల్డ్ టేబుల్ని న్యూ లాగా. రీప్లేస్ చేయొచ్చు కదా ఓల్డ్ టేబుల్ న్యూ లాగా అంటే టేబుల్ ఎప్పుడు ఓల్డ్ అవుతుంది? దానికి ఏజింగ్ ప్రాసెస్ ఏమి ఉండదు. నాకు అర్థం కాదు. అట్లా రీప్లేస్ చేయదు అది. ఆల్రెడీ నువ్వు దాంట్లో డేటా ఉందనుకో అది ఏం చేస్తుంది? ఆ డేటాని డిలీట్ అయితే చేయదు కదా. అట్లా చేయదు అది కంపల్సరీ. నువ్వు ఆల్రెడీ ఆ టేబుల్ ఉంది, టేబుల్ ఉంది, నేను కొత్త నువ్వు వేరే పేరు పెట్టుకో అంటది. దాన్ని నువ్వే మాన్యువల్గా డిలీట్ చేసుకోవాలి కొత్త టేబుల్ పెట్టుకున్నాక. అట్లా రీప్లేస్ చేయదు అది. ఎందుకంటే కొన్నిసార్లు ల్యాక్స్ ఆఫ్ డేటా ఉంటుంది దాంట్లో. అప్పుడు అన్ని రోస్ ఉన్నప్పుడు నువ్వు కొత్త టేబుల్ పంపేయగానే బై మిస్టేక్ పంపిస్తున్నావు అనుకో అన్ని డేటా మొత్తం డిలీట్ చేసి కొత్త టేబుల్ పెట్టేస్తుందా? అట్లా ఒప్పుకోదు అది. నువ్వు కొత్త టేబుల్ వేరే పేరుతో క్రియేట్ చేసుకో. దీన్ని మళ్ళీ వేరే డిలీట్ క్వరీ పర్ఫామ్ చేసి చేసుకో అంతే. ఇంకా డ్రాప్ టేబుల్ అనే ఒకటి ఉంటుంది క్వరీ. అది కూడా చెప్తా కావాలంటే. బ్యాచ్ 3 అనే ఫోల్డర్ డేటాబేస్ ఎట్లా పెట్టారా? అది ఫోల్డర్ కాదు, అది డేటాబేస్ నేమ్. అది
నిన్న క్లాస్ వినకుండా వీడికి వస్తే అట్లనే ఉంటుంది. ఇక్కడ న్యూ నొక్కి ఇక జస్ట్ డేటాబేస్ నేమ్ ఎంటర్ చేయాలి. అంటే నేను ఒక కొత్త డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నా. ఆ డేటాబేస్ ఏంటిది? అనానిమస్, నాకు స్పెల్లింగ్ రాదు, ఏదో ఒకటి పెట్టుకోరి. మీరు ఆప్షన్ వస్తుంది అనానిమస్ అని చెప్పేసి స్పెల్లింగ్ పెట్టేసిన ఇక్కడ క్రియేట్ నొక్కిన అది ఏం చేస్తుంది? అనానిమస్ అని చెప్పేసి ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తుంది. మళ్ళీ డేటాబేస్ ఇన్ని గణం ఎందుకంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క ఫోల్డర్ ఎట్లయితే క్రియేట్ చేస్తావో నీ డేటాబేస్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి క్రియేట్ చేసుకోవచ్చు అంతే. ఇప్పుడు డేటాబేస్ క్రియేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఫోల్డర్ని ఎక్కడ సేవ్ చేసుకోవాలి? ఆల్రెడీ సేవ్ అయిపోతుంది. హెచ్పి డాక్ లోపల ఫోల్డర్ ఉంటుంది కదా, ఆ ఫోల్డర్లో నువ్వు విఎస్ కోడ్ ఓపెన్ చేసి చేస్తావు కదా, దాన్ని ఏం సేవ్ చేయని అవసరం లేదు, ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది అంతే. కొంచెం రికార్డింగ్ షేర్ చేయన్న, అర్థం కావట్లేదు, వెరిఫై చేసుకుంటా. నా క్లాస్ నువ్వు కరెక్ట్ వింటలేవు, ఎక్కడెక్కడ నువ్వు చూసుకుంటే వింటున్నట్టు. నువ్వు డేటాబేస్ని రీనేమ్ ఎలా పాసిబుల్ అవుతుందంటావా? డౌటే, రీనేమ్ పాసిబుల్ లేదు అనుకుంటా. ఆల్టర్ డేటాబేస్ నేమ్ ఉంటుందా? ఆల్టర్ డేటాబేస్ కాదనుకుంటా నాకు తెలిసి. లైట్ అయినా డేటాబేస్ నేమ్ ఎవరు రీనేమ్ చేస్తారు? చేయరు. నేనైతే ఇప్పటివరకు చేయలే, మరి నాకు క్వైరీ కూడా తెలియదు అసలు. చూడండి ఇప్పుడు ఛార్జ్ చెప్పి ఒకటే షేర్ అయిపోతుంది. లేకపోతే ఇక్కడ చూసాం ఆప్షన్ అయితే లేదు నాకు తెలిసి. ఒకసారి క్రియేట్ చేసారంటే మళ్ళీ అంతే ఉంటుంది. కావాలంటే మళ్ళీ ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేసుకొని మళ్ళీ ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ కొత్త డేటాబేస్ క్రియేట్ చేసుకొని చేయాలి, పెద్ద ప్రాసెస్ ఉంటుంది. చెప్తే తర్వాత కరెక్ట్ క్లియర్ ఒక్కసారి ఓవర్ వేస్తా. ఇది అయిపోయినాక కూడా మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉందేమో చెక్ చేసుకోండి. ఇంకా ఈ లైన్ ఏం చేస్తుంది? డేటాబేస్ని కనెక్ట్ చేస్తుంది. ఓకే, డేటాబేస్ని కనెక్ట్ చేసింది. ఒకవేళ సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయిపోయింది అనుకో, దీని లోపల ట్రూ అని వస్తుంది. ఏది? $CY9 లోపల ట్రూ అని వచ్చింది, అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఇఫ్ $7 అంటే ఒకవేళ ఇఫ్ ట్రూ అంటే కనెక్షన్ అంటే డేటాబేస్లో ఒకటి ఉన్న కనెక్షన్ రెడీ అయింది అనుకో, నెక్స్ట్ ఏం చేయమంటున్నా? ఈ వేరియబుల్ని డిక్లేర్ చేయమని చెప్తున్నాం. ఏం వేరియబుల్? అది SQL అనే వేరియబుల్ని డిక్లేర్ చేసింది. ఏం డిక్లేర్ చేసింది? దాని లోపల నువ్వు ఇచ్చిన క్వరీని సేవ్ చేసి పెట్టుకుంది. ఎక్కడ? SQL లోపల నువ్వు ఇచ్చిన క్వరీని సేవ్ చేస్తుంది అంతే. నెక్స్ట్ ఏం చేస్తుంది? $క్వరీ అనే ఒక వేరియబుల్ తీసుకుని, ఎందుకు? ఆ క్వరీని రన్ చేసినాక అది ట్రూ ఆర్ ఫాల్స్ అంటే రన్ అయిందో కాలేదో తెలుసుకోనికి $క్వరీని క్రియేట్ చేసుకున్నాం. క్వరీని క్రియేట్ చేసుకున్నాక నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ? ఏ డేటాబేస్ లోపల క్రియేట్ చేయాలి? $7 అంటే ఈ కనెక్షన్ ఉంది కదా, దాని లోపల ఒక క్వరీని రన్ చేయాలి. క్వరీ అనే పెడుతుంది అంటే అది ప్రీ డిఫైన్ ఫంక్షన్. అది ఒక ఆరో మార్క్ పెట్టాలి. ఆరో మార్క్ పెట్టినాక క్వరీ అని రాస్తా. క్వరీ లోపల నేను ఏం చేస్తున్నా? బ్రాకెట్ ఓపెన్ చేసి $SQL పెడతా. $SQL ఏం చేస్తుంది? ఈ క్వరీ ఫంక్షన్ లోపల నువ్వు ఒక క్వరీని పంపిస్తే అది రన్ చేస్తుంది. ఇక్కడ రన్ చేస్తే క్వరీ లోపల రన్ చేస్తుంది. నేను ఆ క్వరీని ఆల్రెడీ ఇక్కడ రాసి పెట్టుకున్నా కదా, అదే క్వరీని నేను దీని లోపల పెట్టుకుని ఇక్కడ డిక్లేర్ చేసిన వేరియబుల్ని ఇక్కడ పెట్టేసిన. ఇక్కడ పెట్టేసినాక ఏమైంది? ఒకవేళ ఈ కనెక్షన్ లోపల ఈ క్వరీ సక్సెస్ఫుల్గా రన్ అయింది అనుకో, ఈ క్వరీ లోపల ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. ఇఫ్ ట్రూ అనుకో, టేబుల్ క్రియేటెడ్. ఒకవేళ టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండి ఈ క్వరీ పర్ఫామ్ చేయలేదు అనుకో, అంటే ఏమైంది? ఆల్రెడీ ఈ టేబుల్ ఆల్రెడీ ఉందనుకో, అది ఏం చేస్తుంది? ఈ క్వరీని రన్ చేయొద్దు దాంట్లో. ఏ డేటాబేస్ లోపల కనెక్షన్ అనే డేటాబేస్ లోపల రన్ చేయదు. అది చేయకుండా ఏం చేస్తుంది? దీని లోపల ఫాల్స్ అని పంపించేస్తుంది. ఇటు ఫాల్స్ అని పంపించినాక ఇఫ్ ఫాల్స్ అనుకో, అంటే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది అనుకో, ఇఫ్ కండిషన్ లోపలికి ఎంటర్ కాకుండా ఎల్ స్టేట్మెంట్లోకి వస్తుంది. ఎల్ స్టేట్మెంట్లోకి వచ్చి ఏం చేస్తుంది? ఎక్కువ పెట్టేసి టేబుల్ నాట్ క్రియేట్ అంటే టేబుల్ క్రియేట్ కాలేదు అని చెప్తుంది. ఇప్పుడు క్లియర్ ఉందా? క్లియర్ అయిందా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, ఎందుకంటే ఇది అర్థమైతే మీకు నెక్స్ట్ ప్రాసెస్లో అర్థమవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే దాంట్లో ఒక్క లైన్ చేంజ్ చేస్తే అయిపోతుంది అంతే, ఇంకేం ఉండదు. జస్ట్ ఒక్కటే ఒక లైన్ చేంజ్ చేయాలి మిగతా దాంట్లో. ఇది ఒక్కటి మీకు అర్థం కాకపోతే చెప్పండి, ఇంకా 2 to 3 times చెప్తాను, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే బ్యాక్ ఎండ్ అర్థం కావాలంటే ఇది రావాలి ఫస్ట్. అర్థమైందా? రిపీట్ చేయాలి. అనానిమస్ కూడా ఆన్లోనే ఉంది. ఇంకా రిపీట్ కావాలనుకున్న వాళ్ళు ఎన్నిసార్లు అయినా చెప్పవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. ఏదో ఒక మెసేజ్ పెట్టండి రా, ఇట్లా ఏదో ఒక మెసేజ్ పెట్టండి. మీకు క్లియరా? నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదామా లేదా? క్లియర్ అన్న. ఉమ్.
ఓకే. ఒకసారి చెప్పాలి కదా! ఒకసారి చెప్దాం. ఒక్క క్యాండిడేట్ కోసం మళ్ళీ నేను క్లియర్‌గా. సర్వర్ నేమ్ డిక్లేర్ చేసిన, యూజర్ నేమ్ డిక్లేర్ చేసిన, పాస్వర్డ్ డిక్లేర్ చేసిన, బ్యాచ్ డిక్లేర్ చేసిన. ఈ వేరియబుల్స్ ఒక స్టోర్ చేసి పెట్టిన అంతే. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోనికి అక్కడ డిక్లేర్ చేసిన అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కనెక్షన్ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఎందుకంటే నా డేటాబేస్ కనెక్ట్ అయిందా లేదా నేను చెక్ చేసుకోనికే కనెక్షన్ అని చెప్పి ఒక డిక్లేర్ చేసిన. డిక్లేర్ చేసినాక ఇక్కడ ఒక ఫంక్షన్ రన్ చేస్తున్నా. ఏం ఫంక్షన్ అది? MySQLi_connect అనే ఫంక్షన్ రన్ చేస్తున్నా. అది ఏం చేస్తుంది? సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, డేటాబేస్ నేమ్ ఇవన్నీ పెట్టేసి చెక్ చేసుకుంటా. ఒకవేళ కనెక్షన్ సక్సెస్ఫుల్ అయిందనుకో అప్పుడు ఇఫ్ కండిషన్ లోపలికి ఎంటర్ అయిపోతుంది. ఇఫ్ కండిషన్లోకి వచ్చి ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఒక క్వెరీ రాస్తావు కదా, అంటే డేటాబేస్లో పర్ఫామ్ చేయడానికి. అంటే ఆ టేబుల్స్ నువ్వు ఆ డేటాబేస్ని నువ్వు హ్యాండిల్ చేయాలంటే నువ్వు కంపల్సరీ SQL క్వెరీ ఉండాలి. ఈ క్వెరీ రాసినావు అనుకో అప్పుడు ఆ డేటాబేస్లో కూడా ఏమైనా చేయడానికి వస్తుంది. అందుకే ఒక క్వెరీ రాసి ఒక వేరియబుల్ లోపల స్టోర్ చేసినాం. అంటే మళ్ళీ ఎక్కడైనా యూజ్ అయితే వాడుకోవచ్చు అన్నట్టు జస్ట్ ఒక వేరియబుల్ లోపల పెట్టిన అంతే. ఈ వేరియబుల్ నేను ఎప్పుడు యూజ్ చేసుకోవాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే క్వెరీని రన్ చేయాలి కదా. క్వెరీ రన్ చేయాలంటే ఎక్కడ రన్ చేయాలి? పైన నేను ఇక్కడ ఒక డేటాబేస్కి కనెక్టివిటీ చేసిన కదా, ఆ కనెక్టివిటీ వేరియబుల్ లోపల అంటే దాని లోపల ఏదైతే డేటాబేస్ నేను మెన్షన్ చేసిందో ఇక్కడ ఈ డేటాబేస్ కనెక్ట్ అయింది కదా, అక్కడనే అదే డేటాబేస్ లోపల ఇప్పుడు ఆరో మార్క్ పెట్టేసి ఇదే డేటాబేస్ లోపల ఒక క్వెరీని రన్ చేయాలని చెప్పిన. క్వెరీ ఫంక్షన్ చెప్పిన దానికి ఏ క్వెరీని రన్ చేయాలి? $SQL అనే వేరియబుల్ లోపల ఉన్న క్వెరీని రన్ చేయమని చెప్పిన. ఇక్కడ ఉన్న ఈ క్వెరీని రన్ చేయమని చెప్పిన. ఎక్కడ రన్ చేయాలి? డేటాబేస్ నేమ్ ఏది? batch3 అనే డేటాబేస్ లోపల ఇక్కడ ఉన్న ఈ క్వెరీని రన్ చేయమని చెప్పిన. ఇక్కడ ఏది? ఈ $query అనే ఫంక్షన్ ఇక్కడ ఈ క్వెరీని రన్ చేస్తుంది. క్వెరీ రన్ చేసినాక ఏమవుతుంది? క్వెరీ రన్ చేసినాక ఈ క్వెరీ ఏం చేస్తుంది? క్రియేట్ టేబుల్ కాబట్టి అంటే ఏం చేస్తుంది? టేబుల్ని క్రియేట్ చేస్తుంది. కొత్త టేబుల్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ batch3 అనే టేబుల్ లోపల కొత్త టేబుల్ని క్రియేట్ చేస్తుంది. అయిపోయింది. ఇక్కడ టేబుల్ ఒకవేళ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయినాక ఏమవుతుంది? $query లోపల ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ పోతుంది. ట్రూ ఆర్ ఫాల్స్ పోయినాక ఇక్కడ నెక్స్ట్ స్టెప్ మనకు తెలిసిందే. ఒకవేళ ఇఫ్ క్వెరీ సక్సెస్ఫుల్గా రన్ అయిందనుకో ఏం చేస్తాం? టేబుల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, లేకపోతే టేబుల్ నాట్ క్రియేటెడ్. ఇప్పుడు క్లియర్? నెక్స్ట్ టాపిక్ జస్ట్ టేబుల్ అయిపోయింది క్రియేషన్, దాని లోపల డేటా ఇన్సర్ట్ చేయడం అంతే. క్లియర్ ఇక్కడ వరకు? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలా? నాకు రెస్పాన్సెస్ ఎక్కువ వస్తలేవు. 33 మెంబర్స్ ఉన్నారు అక్కడ. క్లియర్ అయిపోయిందన్న. సరే, ఈ అనానిమస్ లెక్కలు బయటకు వస్తున్నాయి. రేపు ఇంటర్వ్యూలో మాట్లాడడానికి వస్తుంది మీ ఇష్టం. అనానిమస్ చెక్ బాక్స్ ఎప్పుడైతే టిక్ కొట్టకుండా ధైర్యంగా నువ్వు ఇక్కడ మెసేజ్ పెడతావో అప్పుడు యు ఆర్ రెడీ ఫర్ ద ఇంటర్వ్యూ. లేకపోతే ఇంకా అట్లనే ఉండిపోతావు. ఇంకా మాస్క్ వేసుకొని ఇంటర్వ్యూ పోవాల్సి వస్తుంది. ఇట్లుండాలి, నేర్చుకోండి. మీ పేరు బయటకు తెలిసినంత మాత్రం నాకేం కాదు అంతే. అట్లుంటేనే పని అవుతుంది. నీ పేరు బయటకు తెలిసి ఇప్పుడు ఈడున్నారు అందరూ ఏమవుతుంది? ఏం కాదు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు. జస్ట్ నా ముఖం కూడా తెలియదు. ఇప్పటివరకు ఏదో ఇద్దరు ముగ్గురు చూసిరేమో, అంతకు మించి ఇంకొకరికి నా ముఖం కూడా తెలియదు. ఇంకెందుకు? నేను మళ్ళీ మిమ్మల్ని కలవని కూడా కలవను. ఎట్లా వస్తే మండే వస్తాయేమో కానీ ఎట్లా మీరు రారు, నేను కలవను. అట్లాంటప్పుడు భయపడ్డాం ఎందుకు? మీ పేరు ఈడ పెట్టేసుకుంటే అయిపోయి. ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటే ఏదైతే అయిందనే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ మెల్లమెల్లగా మీకు తెలియకుండానే మీరు మీటింగ్లో మాట్లాడతారు. అన్మ్యూట్ చేసుకొని రెస్పాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ అన్మ్యూట్ చేసుకొని రెస్పాన్స్ చేయడం స్టార్ట్ చేశాక నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్స్లో ఎవడు ఎంతమంది ఉన్నా సరే ఏం భయపడకుండా డైరెక్ట్ చెప్పేస్తాం అంతే. ఎవడేమనుకుంటే నాకేంది అంతే. ఆడ ఆడ వాడున్నోనికి నువ్వు ఓడో తెలియదు, నీకు వాడోడో తెలియదు. ఎందుకంటే అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు కొన్నిసార్లు. సో మాట్లాడాల్సి వస్తుంది. ఎవడు పట్టించుకోడు, ఎవడు ఎవరిని తినడు. అందుకే ఎవడు పట్టించుకోని అవసరం లేదు. ఫస్ట్ ఆ కాన్ఫిడెన్స్ రావాలి మీకు. ఎప్పుడైతే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతారో అప్పుడు మెయిన్ మనకి. లేకపోతే మాట్లాడడం కూడా మ్యాండేటరీ ఏం కాదు. అన్మ్యూట్ ఇక్కడ అనానిమస్ చెక్ చేయకుండా పెడితే అప్పుడు కొంచెం మీకు తెలియకుండా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నాకు అట్లనే వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. సో మీకు కూడా అదే చెప్తున్నాను. నేను కూడా కొంతమంది మీ లెక్క ఇంట్రోవర్ట్ ఉంటుండే ఫస్ట్ ఇయర్. నేను ఇప్పుడు కువ్వంతో మాట్లాడిపోతుండే. జస్ట్ మా ఫ్రెండ్స్ మా గ్యాంగ్ నేనే ఎంజాయ్ చేసుకుని నేనే చిల్ అయ్యాను. ఆ తర్వాత కొంచెం ఫ్రెండ్స్ తోటి ఇక కొంతమంది సోషలైజింగ్ పర్సన్స్ తోటి కలిసినాక వాళ్ళతో తిరిగి ఇట్లా తయారాను. నేను కలుస్తాను మండే వస్తే చెప్తా. వస్తా కంపల్సరీ. మీ హెచ్ఓడి మేము ఫోన్ చేసి మీరు రమ్మంటారా అన్నాయిగా. పొద్దుగాల 10 o'clock నా క్యాబిన్ ముందర ఉండాలన్నది. మీరు ఇరికిచ్చుగా UI UX వర్క్ షాప్ అని.
మీరు అటెండ్ అయితే మీకు టైం వేస్ట్, కానీ ఇంకా అయినా సరే నేను అటెండ్ అవుతా అంటే మీ ఇష్టం. ఆడవాళ్ళు మాకు ఏదో వచ్చిర్రు, ఏదో పంపించిన లిస్ట్ అయితే కానీ నాకు ఏం తెలియదు, అది ఓపెన్ చేస్తా. ఇంకో ఈ కాన్ఫిడెన్స్ ఎలా లేదా నాకు అవన్నీ అవసరం లేదు, తీసి ముందర పెట్టినా. ఇది సంగతి ఏం లేదు. HTML, CSS, జావా స్క్రిప్ట్ ఎలాంగ్ విత్ లైబ్రరీస్ రియాక్ట్ చేసుకుని నేర్పియాలంట. 6 డేస్లో, అది కూడా కామెడీ కాకపోతే కానీ. ప్లానింగ్, రిక్రూట్మెంట్స్ అదంతా చెప్పాలంటే ఫిగ్మా అంటే టైం వేస్ట్. అడోబి XD చెప్పాలంటే టైం వేస్ట్. నెక్స్ట్ ఏముంది, కోడ్ ఎడిటర్, VS కోడ్ ఎట్లా వరకు అయితే చెప్పాలి. ఓకే, అది 10 minutes పని. లైవ్ సర్వర్ గురించి చెప్పాలంట 1 minute పని. నెక్స్ట్ ఏముంది, గిటప్, అది 10-20 minutes పని. ఇంకేముంది, బిల్డింగ్ స్ట్రక్చర్, HTML స్ట్రక్చర్ ఎట్లా బిల్డ్ చేయాలి. CSS అసలు ఏంటిది, ఏం సంగతి, స్పేసింగ్లు, లేఅవుట్స్, ఫాంట్స్ ఇవన్నీ చెప్పాలంట. ఓకే, ఇంకేముంది, జావా స్క్రిప్ట్లో చెప్పాలంట. నెక్స్ట్ ఏముంది, రెస్పాన్సివ్ డిజైన్ అంటే మీడియా క్వరీస్ చెప్పాలంట CSSలో. నెక్స్ట్ బూట్ స్ట్రాప్ చెప్పాలి, టైల్విన్ CSS చెప్పాలి, మెటీరియల్ UI అవుతుంది, అది జస్ట్ ఐకాన్స్ కోసం, అది రియాక్ట్ ఐకాన్స్ కోసం. మనం లూసిడ్ రియాక్ట్ వాడతాం, అదేం అవసరం లేదు. నెక్స్ట్ ఇది ఏందో కూడా తెలియదు, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నది, తర్వాత చూద్దాం. ఆప్టిమైజింగ్ పర్ఫార్మెన్స్, ఇమేజెస్లో వెబ్ ఇమేజెస్ యూజ్ చేయాలి, ESSని రగ్ చేయాలి, అవన్నీ వస్తాయి, అవేం పని చేయవు. HTML ఫైల్స్ కూడా రగ్ చేయాలంటారు, అది కూడా అవసరం లేదు. లేసీ లోడింగ్ ఏంటిదంటే కొన్ని వెబ్సైట్స్ మీరు ఓపెన్ చేసినప్పుడు కొంచెం లోడ్ అవుతుంటుంది కదా. ఇప్పుడు మీకు శాంపుల్కి చూపించాలంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, దాంట్లో వాడు ఏం చేస్తాడంటే ఒక స్కెలిటన్ బాడీ పెట్టేసి అది లోడ్ అవుతున్నట్టు పెడతాడు ఆ గ్యాప్. ఇగో ఇక్కడ కనిపిస్తుంది చూసిరా, నేను ఏదైనా నొక్కినప్పుడు వాడు జస్ట్ ఇగో ఈ లోడింగ్ ఇగో ఇట్లా వచ్చింది చూసిరా, అంటే ఎంటీ డేటా పెట్టేసి అదొక 2 seconds ప్లే చేసి దాని తర్వాత నా డేటాని చూపిస్తుంది. ఎందుకు, నా డేటా రానికి అక్కడ జస్ట్ లోడింగ్ అని ఒక టెక్స్ట్ లాగా పెట్టాను, అప్పుడు చూడనీకే గలీజ్ ఉంటుంది. అందుకే అట్లా కాకుండా ఉండడానికి వాడు ఏం చేస్తాడు అంటే ఇగో ఇట్లా లేజీ లోడింగ్ కావాలని 2 seconds పెడతాడు. అది వెబ్సైట్ ఈ డేటా లోడ్ API వేరే డేటాబేస్ నుంచి లోడ్ కానీ టైం పడుతుంది కాబట్టి ఆ టైం లోపల వాడు ఏం చేస్తే ఇక్కడ ఒక స్కెలిటన్ బాడీని పెట్టేస్తారు ఆ 2 seconds కావాలని. దాన్ని లేజీ లోడింగ్ అంటారు అంతే. అంటే ఆల్రెడీ డేటా వచ్చినా కూడా టైం తీసుకుంటుంది అది. ఇప్పుడు ఇంకేమున్నాయి దీంట్లో, ఆప్టిమైజింగ్ పర్ఫార్మెన్స్, లేజీ లోడింగ్, CDN లింక్స్ వస్తుంది. టెస్టింగ్, డీబగింగ్, టెస్టింగ్ ఎట్లా చేయాలి, క్రోమ్ లోపల అదే రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేసి చెకింగ్ చేసుకుంటాం కదా, అదంతా చెక్ చేయడం ఎట్లుంటుంది. డిప్లాయింగ్, గిటప్ పేజెస్ లోపల ఎట్లా డిప్లాయ్ చేయాలి, నేను ఇంకా నెట్లిఫై కూడా చెప్పేస్తాను. నెట్లిఫై వర్షాలు కూడా ఆల్రెడీ వచ్చింది మీకు. AWS S3 ఆల్రెడీ మంచిగా ఉంటుంది, అది అంత సీన్ లేదు ఇప్పుడు. నెక్స్ట్ ఏమైనా కంక్లూజన్, ఇప్పుడు అదంతా అయిపోగొట్టాలంట, అది కూడా 6 days లోపల. గుడ్, తీసుకెళ్ళి LKGలో పడేయండి. మండే ఇంకా ఎప్పటి వరకు అన్నా, మండే పొద్దుగాల అయితే వస్తా, ఎట్లా రావు. 350 వర్క్షాప్, నా ఫీజు ఎక్కువ ఉంటుంది అయితే. ఎవరికి చెప్పడం అంటే నాకు కూడా ఐడియా లేదు, నన్ను అయితే రమ్మన్నది. వర్క్షాప్ అటెండ్ అయిన వాళ్ళకి అక్కడ కూర్చోవాలి, మరి నేను చెప్పాలా, మరి ఎవడో చెప్తాడో నాకు తెలియదు. ఇంకా నన్ను అయితే వచ్చి ఆ షెడ్యూల్ మొత్తం చెప్పేయమన్నది. ఒక ఓడో ఇండస్ట్రియలిస్ట్ వస్తాడంట, అదంతా చెప్పమన్నది. ఇష్టం, మీరు వస్తే మీకు రివైజ్ కావాలనుకుంటే ఇంత పే చేస్తండి, పైసలు ఒక్క నన్ను అడిగితే నాకేం పే చేయరాలు, మాకు ఎప్పుడు చెప్తారా. ఇది రియాక్ట్ చేసి అప్పుడు చూసుకున్నాం, అయినా ఇప్పుడు అంత అవసరం లేదు కానీ కావాలంటే రియాక్ట్ చేసి అప్పుడు చెప్పేస్తాం. ఎప్పుడన్నా వర్క్షాప్ డేట్ నాకే తెలియదు. నాకు క్వశ్చన్ నిన్ను కలవడానికే కదన్నా, 350 ఎందుకు కడతా. అదేగా, లేజీ లోడింగ్ మీ మడిచి ఉంచే సెంటర్ కూడా ఉంటుంది, ఫస్ట్ గ్రీన్ కలర్ వచ్చేది. స్టార్టింగ్ అదే చిన్న చిన్న లోడింగ్, అవి ఏం అవసరం లేదు కానీ ఇక్కడ ఇవన్నీ 6 days అంటే అది ఇంపాసిబుల్, అది అందరికి తెలుసు, వచ్చేవాళ్ళకి కూడా తెలుసు. కానీ ఏదో వాళ్ళ సాటిస్ఫాక్షన్కి ఇదంతా కోడింగ్ అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ వేలే చెప్పాలి. ఇప్పుడు UI/UX వర్క్షాప్ కాన్సెప్ట్ అండ్ బేస్ చేసి మీకంటే ముందు, అంటే నాకంటే ముందు మీకే తెలుసు, మీరే చెప్పారు నాకు. 1 week డెవలప్మెంట్, స్టూడెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ అంటే ఇప్పుడు మరి డేట్లు ఇంకా ఏం తెలియదు నాకు. 500 అన్న 350 కాదు, ఓకే సేమ్ రేట్ పెట్టిరా, కానీ నేను లైఫ్ టైం ఇస్తా, వాళ్ళు ఓన్లీ 1 week ఇస్తారు. ఆ 1 weekలో ఏం కాదని వాళ్ళకు తెలుసు. ఉన్నాయి అన్నీ ఇక్కడ కవర్ అయితే ఇక అయిపోయినాయి కూడా. మీకు ఇంకా చెప్పాలంటే వాళ్ళ దాంట్లో బ్యాక్ ఎండ్ లేదు, నేను ఇంక్లూడింగ్ బ్యాక్ ఎండ్ చెప్పాను. ఇప్పుడు PHP అనక ఏం చెప్తారన్న, ఫస్ట్ PHP పైన ప్రాజెక్ట్స్ అయిపోవటం, అదొక రియాక్ట్ చేసేద్దాం. ఏఐతో చెప్తారా వాళ్ళకి అంత ఫాస్ట్గా ఎలా అవుతుంది అన్న. ఫస్ట్ HTML, CSS, బూట్స్ట్రాప్ చెప్పినాక దాని తర్వాత AI నుంచి తీసుకొని ఆ AIలో మాడిఫికేషన్స్ ఎట్లా చేయాలి, వర్క్ను ఫాస్ట్గా ఎట్లా అయిపోగొట్టాలి,
లేఅవుట్ డిజైన్ దాంట్లో ఫిగ్మా చెప్పింది కదా, ఫిగ్మా ఏం చెప్పాను నేను. దెన్ డైరెక్ట్ ఫ్రీ ఫామ్ ఓపెన్ చేస్తాను. మీకు చెప్తా రెగ్యులర్గా ఎప్పుడు ఇలాంటిదే ఏదో ఒక టూల్ ఓపెన్ చేస్తా, అది క్యాన్వా అన్నా కానీ ఏదన్నా కానీ ఏదో ఒక టూల్ ఓపెన్ చేసుకుని జస్ట్ లేఅవుట్ ఎట్లా డిజైన్ చేయాలంటే ఇట్లా డిజైన్ చేయాలి. అనవసరంగా ఇప్పుడు ఆ వెబ్సైట్ మొత్తం నువ్వు రెడీ చేసుకుని ఇదంతా చేయని అవసరం లేదు. ఆ వెబ్సైట్ ఏదో నీ కోడింగ్ పార్ట్ లేకపోతే ఏఐ యూజ్ చేసుకుని ఈజీగా అయిపోతుంది. ఇదేంటంటే మీకు జస్ట్ టాపిక్ చెప్పడానికి లేఅవుట్స్ ఇవి మనం ఒరిజినల్ ప్రాజెక్ట్ ఇప్పుడు మేము చేసిన మాస్ స్పేస్ ప్రాజెక్ట్ అయినా సరే ఇక్కడ చూస్తే మీకు ఈ లేఅవుట్ అర్థమైపోతుంది. ఇదంతా అదే ప్రాజెక్ట్ లేఅవుట్ ఇది. అంటే కొన్ని కొన్ని మా బ్రెయిన్లు ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ వర్క్ మొత్తం ఇక్కడ పెట్టేసుకుంటాం అంతే. ఏముండదు ఏపీఐ ఇది ఒక డేటాబేస్, ఇది మొత్తం ఒక టేబుల్. జిఎస్సిటి టైప్ అనే ఒక టేబుల్, ఇది కేటగిరీ టైప్ అనే ఒక టేబుల్, ఇది మొత్తం ఒక టేబుల్. ఈ టేబుల్స్ ఉన్నాక ఇగో ఇక్కడ మీరు ఇవి చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మూవ్ అవుతలేదు. ఓకే, సో ఇవి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ నుంచి ఫారెన్ కి తీసుకొని ఇక్కడ దీని ప్రైమరీ కీ పెట్టేసిన అంటే ఇక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ చేంజ్ అయిపోతుంది. ఈవెంట్ ఇమేజెస్ ఒకటి, ఇక్కడ మెన్యూ ప్లేట్స్ ఇది మొత్తం ఒక టేబుల్. ఇది జస్ట్ ఏంటంటే మన డేటాబేస్ లేఅవుట్ అంటే ఎట్లా ప్లాన్ చేస్తున్నాం అనేది ఇదంతా ఇక్కడ ఉంటుంది. ఫోల్డర్ నేమ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. జస్ట్ ఇదంతా ఈ చిన్న చిన్న లేఅవుట్స్ ఇవి ఎవడైనా చేయగలుగుతాడు. ఇవి జస్ట్ ఒక పెన్ను పేపర్ వరకు మీరు గ్రిడ్ లేఅవుట్కి ఎట్లయితే చేసిరో సేమ్ ఇల్లు కూడా అట్లనే చేస్తాం అంతే. ఏ టేబుల్ ఏ పేజ్ నుంచి ఏ పేజ్కి వెళ్ళాలి, ఏ పేజ్ నుంచి ఏ పేజ్ లింక్ ఉంటుంది, నెక్స్ట్ ఎక్కడ పోతుంది, ఏ బటన్ ఒకటి ఎటు పోతుంది అని కూడా ఇక్కడ పెట్టుకోవాలంతే. ఈ సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఇది చేసుకుంటే ఈజీనే ఉంటుంది, ఇంకేముండదు. 6 days వర్క్షాప్ లో ఎఫ్ఎస్డి కంప్లీట్ అవుతుందా? ఫుల్ స్టాక్ అవ్వదు. ఫుల్ స్టాక్ ఇంపాసిబుల్. వాళ్ళు ఉండేదంటే ఫ్రంట్ అండ్ బెటర్ యూఐ యూఎక్స్ అంతే. ఎఫ్ఎస్డి ఆర్ యూఐ యూఎక్స్. ఫుల్ స్టాక్ ఇంపాసిబుల్ 6 days లో. మీకే నేను చెప్పింది ఫాస్టెస్ట్ వే. 1 month లో మీరు ఫ్రంట్ అండ్ డెవలపర్స్ అయిపోయి ఆల్రెడీ 6 ప్రాజెక్ట్ చేసిరంటే అది బయటోడికి ఇంపాసిబుల్ అది, కానీ మీరు చేసిరు అది. నాకే ఇంకా షాకింగ్ ఉంది నిజం చెప్పాలంటే. నేను టైం చూసుకొని ఎప్పుడన్నా మీకు తెలుసు అది. యూఐ యూఎక్స్ చెప్తారా మాకు? యూఐ యూఎక్స్ ఏం లేదు, యూజర్ ఇంటర్ఫేస్ యూజర్ ఎక్స్పీరియన్స్. నువ్వు ఎంత మంచి చేస్తున్నావు నీ పైనే ఉంటుంది. యూఐ యూఎక్స్ చేసేది ఏమి ఉండదు. నువ్వు జస్ట్ వెబ్సైట్ని ఎంత ఈజీగా చేస్తున్నావు ఏం సంగతి అనేదే ఉంటుంది. యూఐ యూఎక్స్ అనేది ఎట్లా అంటే ప్రాక్టికల్ నీ కంటికి కనిపించదు. అది గాలి లాంటిది. నువ్వు పీల్చే గాలి ప్యూర్ ఉందనుకో యూజర్ ఇంటర్ఫేస్ మంచిగా ఉన్నట్టు, పీల్చే గాలిలో పోగుందనుకో యూజర్ ఎక్స్పీరియన్స్ గలీజ్ అయిపోతుంది అంతే. ఏం ప్రాజెక్ట్ చెప్తారా నాకు? ఏం మీకు చెప్పిన ఆడ కూడా చెప్తా. ఒకవేళ నేనే ట్యూటర్ అయితే అవే చెప్తా. ఇంకా క్లాస్ కంటిన్యూ చేసి ఓకే. ఇదైతే క్లియర్ కదా ఇక్కడ వరకు. బ్యాక్ ఎండ్ లో పిహెచ్పి మొత్తం క్లియర్ కదా. ఇక్కడ టేబుల్ క్రియేషన్ అయిపోయిందంటే ఇన్సర్ట్ కి చెప్పేస్తా. ఇన్సర్ట్ కి ఏముండదు, ఒక్కడే ఒక లైన్ చేంజ్ చేస్తే అయిపోతుంది అంతే. ఆ క్వెరీ కూడా ఇప్పుడు చెప్పినా కదా, క్వెరీ కూడా ఏం గుర్తుపెట్టుకోని అవసరం లేదు, సింపుల్ గా అయిపోతుంది. క్వెరీని ఏరికలు ఎత్తుకురావాలో కూడా చెప్పేస్తా. టేబుల్ క్రియేషన్ కంటే క్వెరీ ఉండదు కానీ ఓకే. దీనికి లాగా ఇన్సెట్ ఇంటూ టేబుల్ అంతే అట్లనే రాయాలి, కానీ మన బద్ధకం కదా. లేకపోతే నాకు గుర్తులేదు అనుకో, నేనే ఉన్నా నాకు క్వెరీస్ ఏం గుర్తుండవు. నాకు సింటాక్స్ గుర్తుండవు. ఇప్పుడు ఇందాకనే చూసారు కదా, ఇప్పుడు బ్రాకెట్ పెట్టాలి, అది మర్చిపోయినాను, నాకు గుర్తుండవు. ఇలాంటప్పుడు నేను ఏం చేస్తా, సింపుల్ గా ఇక్కడికి వచ్చేస్తా. ఇది సేమ్ ఇదే కూడా కాపీ చేసుకుంటాను. ఇక్కడ నేను ఇన్సర్ట్ అని పెట్టేస్తా. ఇండెక్స్ అయిపోయింది కదా. ఇక్కడ ఇన్సర్ట్ డాట్ పిహెచ్పి అని ఓపెన్ చేస్తున్నా. దీనిలో సేమ్ కోడ్ పేజ్ చేసినాడు, ఏం చేంజెస్ చేయలేదు, సేమ్ కోడ్ పేజ్ చేసినాం. దీనిలో కూడా వర్డ్ డ్రాప్ పెట్టేసుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను దీనిలో ఏం చేస్తా అంటే ఇక్కడ నేను ఇన్సర్ట్ చేయాలి, ఎంప్లాయీస్ లోపల ఇన్సర్ట్ చేయాలి. అంటే ఎంప్లాయీస్ ఓపెన్ చేసుకున్నా. ఎంప్లాయీస్ ఓపెన్ చేసేసి సింపుల్ ఎస్క్యూఎల్ పైన క్లిక్ చేస్తున్నా. ఇక నీకు అన్ని ఉంటాయి. ఇన్సర్ట్ చేయాలా, ఇన్సర్ట్ పైన క్లిక్ చేస్తే నీకు క్వెరీ ఇచ్చేస్తుంది ఇక్కడ అంతేనా. క్వెరీ మొత్తం కాపీ చేసుకో. కాపీ చేసుకున్నాక ఏం చేస్తావు, ఇక్కడ ఎస్క్యూఎల్ అనే క్వెరీ ఉందా, సింపుల్గా ఇది మొత్తం తీసేసి వాడిచ్చింది పేస్ట్ చేయి. పేస్ట్ చేసినాక ఈ సింగిల్ కోర్స్ లోపల ఈ స్క్వేర్ బ్రాకెట్స్ వాల్యూ 1 వాల్యూ 2 వాల్యూ 3 అని ఉందా, దాన్ని మనం చేంజ్ చేయాలి. ఇక్కడ చూడు వాల్యూ 1 లోపల సింగిల్ కోర్స్ లోపల 1 పెట్టినా, అన్నిటికి సింగిల్ కోర్స్ కంపల్సరీ. నెక్స్ట్ కాలం ఏమంటే సీరియల్ నెంబర్ ప్లేస్ 1 పెట్టేసిన, నేమ్ దగ్గర ఏం పెట్టాలి, నా నేమ్ పెట్టాలి. నా నేమ్ పెట్టేసిన, వాల్యూ 3 స్క్వేర్ బ్రాకెట్స్ కూడా తీసేసి ఏం చేయాలి, రోల్ నెంబర్ కదా, రోల్ నెంబర్ దగ్గర నా రోల్ నెంబర్ ఎంటర్ చేస్తాను. అయిపోయింది, ఇక్కడ వరకు వచ్చేసింది కదా. మీతంతా సేమ్. ఇక్కడ టేబుల్ క్రియేటెడ్ ప్లేస్లో నేను ఏం చేయాలి, డేటా ఇన్సర్టెడ్ అని పెట్టాలి. డేటా ఇన్సర్టెడ్. ఇక్కడ కూడా టేబుల్ నాట్ క్రియేటెడ్ ప్లేస్లో డేటా నాట్ ఇన్సర్టెడ్ అంతే. సింపుల్. ఏం చేసినా నేను జస్ట్ నాకు ఏ టేబుల్ ఇన్సర్ట్ చేయాలో ఆ టేబుల్ ఓపెన్ చేసినాను నేను ఫస్ట్. ఏది, ఇక్కడ స్టూడెంట్స్ టేబుల్ ఇన్సర్ట్ చేయాలనుకో స్టూడెంట్స్ ఓపెన్ చేస్తా. స్టూడెంట్స్ ఓపెన్ చేసినాక ఏం చేస్తా, ఎస్క్యూఎల్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది. ఎస్క్యూఎల్ పైన క్లిక్ చేసినావు అనుకో నువ్వు టెస్ట్ని పర్ఫామ్ చేసుకోవచ్చు ఇక్కడ. అంటే డేటా ఇన్సర్ట్ అయినా లేదా, కానీ మనం అట్లా పర్ఫామ్ చేయం, కోడ్ ఎత్తడానికి యూజ్ చేస్తాం.
ఏది SQL క్వెరీని ఎత్తడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తా ఇక్కడ నేను సెలెక్ట్ స్టార్ కాదు, నేను జస్ట్ డేటా ఇన్సర్ట్ చేయాలి కదా, ఇన్సర్ట్ పైన నొక్కుతా, ఇక్కడ ఉన్న క్వెరీ మొత్తం కాపీ చేసుకుంటా. క్వెరీ మొత్తం కాపీ చేసుకుని ఏం చేస్తా, ఈ స్క్వేర్ బ్రాకెట్ ఉన్నది తీసేసి ఏదైతే డేటా యాక్చువల్గా నేను ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నావు ఆ డేటాతో రీప్లేస్ చేస్తాను. నేను ఏం చేస్తున్నా 1 ఇన్సర్ట్ చేస్తున్నా, వాల్యూ 2 ఏంటిది నాకు నా నేమ్ కాబట్టి నా నేమ్ ఇన్సర్ట్ చేస్తా. సేమ్ వాల్యూ 3 ఏంటిది నాకు వాల్యూ 3 నాకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. కాలం 3 లోపల నేను ఏం ఇన్సర్ట్ చేయాలి, ఇక్కడ నా రోల్ నెంబర్ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ నన్ను నా రోల్ నెంబర్ రాస్తాను. 80577 పెట్టేస్తే ఇగో నా రోల్ నెంబర్ కూడా వచ్చేసింది. సింపుల్గా ఇది మొత్తం కట్ చేసుకుంటా, నా క్వెరీ ఎక్కడ అవుతుందో ఆ క్వెరీ లోపల ఇగో డబల్ కోట్స్ లోపల పెట్టేసి ఇక్కడ డబల్ కోట్స్ లోపల పెట్టేస్తే అది అయిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు నేను ఇన్సర్ట్ డాట్ పిహెచ్పి ఓపెన్ చేయాలి కదా, ఇప్పుడు ఇది ఇండెక్స్ డాట్ పిహెచ్పి ఉంది. నేను ఏం చేస్తాను ఇక్కడ ఇన్సర్ట్ డాట్ పిహెచ్పి ఓపెన్ చేసిన డేటా ఇన్సర్ట్ సక్సెస్ఫుల్లీ. నువ్వు ఇల్లు ఎన్నిసార్లు రీలోడ్ చేస్తే అన్నిసార్లు డేటా ఇన్సర్ట్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు చెక్ చేసుకో, ఎంప్లాయీస్ టేబుల్లోకి పోతున్నా, ఎంప్లాయీస్ టేబుల్లోకి పోయినాక చూడు నాకు డేటా కూడా వచ్చేసింది. ఇక్కడ 1 వచ్చింది, సిద్ధు వచ్చింది, నా డీటెయిల్స్ అన్నీ వచ్చేసింది. ఇప్పుడు నేను ఎన్నిసార్లు రీలోడ్ చేస్తే అన్నిసార్లు వచ్చేస్తే చెక్ చేసుకో. ఇక్కడ సెకండ్ టైం రీలోడ్ చేసిన, థర్డ్ టైం, ఫోర్త్ టైం అయిపోయిందా. మొత్తం నాకు 4 rows ఆఫ్ డేటా ఉండాలి. ఇప్పుడు ఓపెన్ చేసిన ఇక్కడ నేను ఏం చేయాలి, ఆల్రెడీ ఇగో చూడు ఎంప్లాయీ టేబుల్ ఓపెన్ ఉంది. ఏం చేయాలి, నేను బ్రౌజ్ పైన క్లిక్ చేయాలి. చూడు 4 rows లోపల సేమ్ సీరియల్ నెంబర్ వచ్చింది. కానీ ప్రాబ్లం ఏమవుతుంది, ఎప్పుడు ఇట్లా పెట్టుకోవద్దు. ఇట్లా పెడితే ఏమవుతుంది అంటే అప్డేట్కి డిలీట్కి ప్రాబ్లం అవుతుంది. అసలు నేను చేయనియదు, అప్డేట్ చేయడానికి రాదు, డిలీట్ చేయడానికి రాదు. ఎందుకు, ఇక్కడ నీకు చూపిస్తుంటే ఇక్కడ చెక్ చేసుకోండి. కరెంట్ సెలెక్షన్ డస్ నాట్ కంటైన్ యూనిక్ కాలం. ఏదో ఒక కాలం నువ్వు యూనిక్గా పెట్టుకోవాలి. అంటే ప్రైమరీకి ఉండాలి, అంటే సీరియల్ నెంబర్ రిపీట్ అవ్వద్దు ఎక్కడైనా సరే. ఐదర్ సీరియల్ నెంబర్ అవ్వచ్చు, నేమ్ అవ్వచ్చు, రోల్ నెంబర్ అవ్వచ్చు, ఏదో ఒకటి రిపీట్ అవ్వకుండా ఉండాలి. అట్లయితేనే ఒక టేబుల్ క్రియేట్ చేయడానికి వస్తుంది. అది నేను దేనికి పెట్టుకోవస్తుంది, సీరియల్ నెంబర్కి అయితే నాకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే సీరియల్ నెంబర్ నాకు మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఇన్సర్ట్ చేసే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కాబట్టి నేను ఏం చేస్తా, సీరియల్ నెంబర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా అంతా డిలీట్ చేయాలని నాకు క్రిటికల్ చేయడానికి రాదు. అప్పుడు నేను ఏం చేయాలి, SQL దగ్గరకు వచ్చేసి డిలీట్ పర్ఫామ్ చేద్దామని డిలీట్ పర్ఫామ్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ప్రైమరీకి చేసుకోవాలి, లేకపోతే ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఎడిట్ ఆప్షన్ ఇవ్వదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడు, ఇక్కడ చూపిస్తుంది చూడు, ఎడిట్ చెక్ బాక్స్, ఎడిట్ కాపీ డిలీట్ ఫీచర్స్ ఆర్ నాట్ అవైలబుల్. ఎందుకంటుంది, ఎందుకంటే నువ్వు ఇట్లా ఏదో ఒక ప్రైమరీకి ఉంటేనే అది చేసుకునేకి వస్తుంది. ప్రైమరీకి అంటే ఏంటిది, ఏదైనా ఒక కాలం లోపల యూనిక్ వాల్యూస్ ఉండాలి. అంటే ఏదో ఒక 2 rows కి సేమ్ వాల్యూస్ కాకుండా డిఫరెంట్ వాల్యూ ఏదో ఒక కాలంలోనే ఉండాలి. ఐదర్ నేమ్ అయినా డిఫరెంట్ నేమ్స్ ఉండాలి, సీరియల్ నెంబర్ అయినా డిఫరెంట్ నెంబర్స్ ఉండాలి, రోల్ నెంబర్ అయినా డిఫరెంట్ ఉండాలి. అన్ని సేమ్ డేటా పెట్టుకుంటా అంటే నీ టేబుల్ క్రియేట్ చేసుకుని రాదు, అంతే. ఇప్పుడు ఫస్ట్ మనం కిందకి వచ్చేసి స్టూడెంట్స్ టేబుల్ దగ్గరకు వచ్చేసి స్టూడెంట్స్ టేబుల్ లోపల చేద్దాం అది, ఓకేనా. అయితే అది ఎట్లా చేస్తాం అంటే సింపుల్గా స్ట్రక్చర్ దగ్గరకు వచ్చేసినాక ఇక్కడ మనకు కనిపిస్తుంది సీరియల్ నెంబర్ అని ఉందా, దాన్ని మనం ఏం చేయాలి, ప్రైమరీ కీ చేయాలి. ప్రైమరీ కీ చేయడానికి మనం ఏం చేస్తామంటే జస్ట్ చేంజ్ నొక్కుతాం. చేంజ్ నొక్కాక ఏం చేస్తాం అంటే దీంట్లో ఓకే, ఇప్పుడు ఈడకి వచ్చేసినా కదా, దీంట్లో ఇవన్నీ కనిపిస్తాయి. సీరియల్ నెంబర్ నువ్వుకే నేను లాస్ట్ టైం 4 పెట్టినా, నాకు ఇప్పుడు గుర్తులేదు, నేను మళ్ళీ 4 పెట్టినా అనుకో ఏమవుతుంది, ప్రైమరీ కీలో 2 సేమ్ నెంబర్స్ వెళ్ళాయి కాబట్టి డేటాని ఇన్సర్ట్ చేయదు. అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే మన డేటాబేస్ మనకు ఒక ఫీచర్ ఇస్తుంది. ఏం ఫీచర్ అది, ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. అర్థమైందా, ఆటోమేటిక్గా అంటే నువ్వు జస్ట్ నేమ్ రోల్ నెంబర్ ఇచ్చినావు అనుకో, సీరియల్ నెంబర్ ఆటోమేటిక్గా ప్రీవియస్ నెంబర్ ఎంత ఉందో దానికి యాడ్ చేసి పంపించేస్తుంది. అట్లా కూడా చేసుకోవచ్చు. అది ఎట్లా చేస్తున్నా నేను సింపుల్గా స్ట్రక్చర్ లోపలికి వచ్చిన, స్ట్రక్చర్ లోపలికి వచ్చి సీరియల్ నెంబర్ని కదా నేను ఆ ఫీచర్ యాడ్ చేద్దాం అనుకున్నది, సీరియల్ నెంబర్ దగ్గరికి వచ్చేసి చేంజ్ నొక్కుతున్నా. ఓకే, చేంజ్ నొక్కాక నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇవి ఏం టచ్ చేయను నేను. ఇక్కడ ఏఐ అని ఉంది కదా, ఏఐ అంటే ఆటో ఇంక్రిమెంట్ అని అర్థం. సింపుల్గా దీనిపైన హవర్ చేసి మీకు అక్కడ కనిపిస్తుంది ఆటో ఇంక్రిమెంట్ అని, అంటే ఆటోమేటిక్ ఇంక్రీజ్ అవ్వాలని చెప్పేస్తాను. ఇక్కడ ఇప్పుడు ఆటోమేటిక్ ఇంక్రీజ్ అవ్వాలని చెప్పేస్తే అది ఏం చేస్తుంది అంటే దాన్ని ప్రైమరీకి చేసేస్తుంది. ఇంకా మనం ఏం మెన్షన్ చేయని అవసరం లేదు, అది ఆటోమేటిక్గా ప్రైమరీకి పెట్టేస్తుంది. ఇప్పుడు చూడు నేను ఇక సేవ్ నొక్కేస్తే, సేవ్ నొక్కినాక ఇక్కడ గోల్డెన్ కీ పెట్టింది చూడు, దాన్నే ప్రైమరీ కీ అంటారు. అంటే ఏంటిదంటే దాని లోపల ఏ 2 rows కూడా సిమిలర్ ఉండవు. అంటే సీరియల్ నెంబర్ ఒకవేళ 1 వచ్చిందనుకో, సెకండ్ టైం 1 పెడితే అది ఇన్సర్ట్ చేయదు, ఎందుకంటే వేరే నెంబర్ పెడితేనే ఇన్సర్ట్ చేస్తుంది. అట్లా ఏదో ఒక రో కంపల్సరీ ఉండాలని చెప్పి అది చూసుకుంటుంది. ఇప్పుడు ఆటో ఇంక్రిమెంట్ వచ్చింది, దానికి ప్రైమరీ కీ కూడా వచ్చింది. ఇప్పుడు నేను స్టూడెంట్స్ లోపల నేను డేటా ఇన్సర్ట్ చేస్తాను చూడు, చెక్ చేసుకో. ఇక్కడ ఎంప్లాయీస్ ఉంది కదా, దీని లోపల స్టూడెంట్స్ పెట్టేసిన. ఇక్కడ ఏం చేస్తుంది, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ అనే కాలం లోపల డేటా ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు నాకు సీరియల్ నెంబర్ ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ ఉంది కదా, నేను ఈ కాలంని తీసేసి ఇక్కడ నుంచి స్టూడెంట్స్ లోపల ఏమి ఇంక్రీజ్ చేయకు, జస్ట్ నేమ్ లోపల రోల్ నెంబర్ లోపల ఇంక్రీజ్ చేయమని చెప్తున్నా. ఏమేమి వాల్యూస్, ఇక్కడ సీరియల్ నెంబర్ నేను ఏం పంపించాను, అదే ఆటోమేటిక్ ఇంక్రీజ్ చేసుకుంటుంది. చూడు నేమ్ లోపల ఏం పెట్టాలి, సిద్ధు అని పెట్టాలి. ఓకే, రోల్ నెంబర్ దగ్గర ఏం పెట్టాలి, ఈ రోల్ నెంబర్ పెట్టాలి. ఇది కూడా ఓకే, ఇది కూడా సెట్ అయిపోయింది మనకి.
నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను రీలోడ్ చేస్తే ఏమని వస్తుంది, జస్ట్ సేమ్ అదే ఉంటుంది, డేటా ఇన్సర్ట్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు నేను స్టూడెంట్స్ డేటాబేస్ దగ్గరికి వస్తే అంతకుముందు ఉన్నట్టు సింపుల్గా జస్ట్ 1 సిద్ధు రోల్ నెంబర్ ఒకటి రాకుండా నాకు ఇప్పుడు ఎడిట్ డిలీట్ ఆప్షన్స్ కూడా అన్నీ వస్తాయి. చెక్ చేసుకోండి, ఇక్కడ నేను బ్రౌజ్ నొక్కుతున్నా, ఇప్పుడు చెక్ చేసుకో. 1 వచ్చింది, సిద్ధు వచ్చింది, నా రోల్ నెంబర్ కూడా వచ్చింది. ఇక్కడ నాకు ఎడిట్ వచ్చింది, కాపీ డిలీట్ ఆప్షన్స్ కూడా వచ్చింది. ఎందుకు వచ్చినాయి అవి, నాకు ఒక ప్రైమరీ కీ ఉంది కాబట్టి వచ్చింది. ఇప్పుడు నేను సెకండ్ టైం డేటా ఇన్సర్ట్ చేసినప్పుడు ఇక సీరియల్ నెంబర్ ఆటోమేటిక్గా 1 పెట్టేసింది కదా ఇక్కడ. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ సెకండ్ టైం డేటా ఇన్సర్ట్ చేసినప్పుడు డీటెయిల్స్ చేంజ్ చేస్తాను. ఇందులో ఒక క్యాండిడేట్ని పట్టుకుందాం, ఇందులో సాదిక్ కూడా ఫస్ట్ వస్తాడు. ఇక్కడ సాదిక్ అని తీసుకున్నాం, రోల్ నెంబర్ ఏదో ఒకటి పెట్టేస్తాను నేను. ఓకే, ఎవరో ఒక నెంబర్ వచ్చేసింది ఆడ. ఎవరి నెంబర్, దామాబాయి నెంబర్ పెడదాం, క్యాండిడేట్ వస్తాడు నెక్స్ట్. ఇప్పుడు 2131805553 పెట్టేసింది ఇక్కడ. ఓకే, సాదిక్ వచ్చింది, ఈ రోల్ నెంబర్ వచ్చేసింది. నేను జస్ట్ ఇక్కడ ఏం చేస్తా, రీలోడ్ చేసేస్తా. డేటా ఇన్సర్ట్ అయిపోయింది అక్కడ. డేటా ఇన్సర్ట్ అయిపోయినాక ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే ఏం చేస్తాను, జస్ట్ బ్రౌజ్ పైన నొక్కుతా. అంతకుముందు నా సీరియల్ నెంబర్ ఏమని ఉండే, 1 ఉండే. ఇప్పుడు నేను సెకండ్ రో లోపలికి నేను ఏమేమి ఇన్సర్ట్ చేయమని చెప్పిన ఇక్కడ చెక్ చేసుకుని నేను ఏమేమి చెప్పిన, సాదిక్ అనే నేమ్, ఇంకే రోల్ నెంబర్ ఇన్సర్ట్ చేయమని చెప్పిన. కానీ సీరియల్ నెంబర్ ఇన్సర్ట్ చేయమని నేను ఎక్కడ చెప్పలేదు దాన్ని. అది ఏం చేస్తుంది, ఎప్పుడైతే డేటా వస్తుందో ఆ డేటాని డైరెక్ట్ ఇన్సర్ట్ చేసేస్తుంది. ఇంకోటి అది అంతకుముందు ఏ నెంబర్ అయితే ఇన్సర్ట్ చేసినో దాన్ని గుర్తుపెట్టుకుంటుంది. దాన్ని గుర్తుపెట్టుకొని అది ఆటోమేటిక్గా నెక్స్ట్ నెంబర్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు నేను బ్రౌజ్ పైన నొక్కితే రీలోడ్ అవుతుంది. బ్రౌజ్ పైన నొక్కుతున్నా, రీలోడ్ అయ్యి ఇక్కడ సాదిక్ వచ్చింది, రోల్ నెంబర్ వచ్చేసింది, ఇక్కడ 2 కూడా వచ్చేసింది. అంటే ఏంది, ఈ సెకండ్ రో వచ్చినట్టు. ఇప్పుడు నేను ఈ రోని డిలీట్ చేయాలనుకో, నేను డిలీట్ క్వరీ కావాలంటే పర్ఫామ్ చేసుకోవచ్చు. కానీ డిలీట్ డైరెక్ట్ ఇక్కడ నుంచే చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ నుంచి డిలీట్ ఓకే అయితే డిలీట్ అయిపోతుంది. కానీ మనం క్వరీకల్ చేస్తాం కాబట్టి క్వరీకల్ చేసుకోవచ్చు, మన ఇష్టం ఎక్కడ నుంచైనా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఇక్కడ రోల్ నెంబర్ డీటెయిల్స్ వచ్చేసినాయి మనకి. ఇప్పుడు నేను ఇది డిలీట్ చేసినాక నేను మళ్ళీ ఇంకొక రో పెట్టిన అనుకో, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు నెంబర్ ఎంత వస్తుంది. ఇప్పుడు నేను శాంపుల్ ఇప్పుడే చూపిస్తాను. ఇక్కడ నుంచి డిలీట్ చేసిన, ఓకే డిలీట్ నొక్కేసిన, సాదిక్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఇంకో క్యాండిడేట్ పేరు పెడతాను. ఇంకో క్యాండిడేట్ చూపించుకోండి కదా, వీక్ ప్రెసిడెంట్ అని పెడతలే, ఈ స్పోర్ట్స్ ప్రెసిడెంట్ వచ్చింది మన కాడికి. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ప్రెసిడెంట్ వచ్చింది. ఈ స్పోర్ట్స్ ప్రెసిడెంట్ ఇది నెంబర్ ఎంత పెడదాం, పాషాబాయ్ నెంబర్ పెడదాం, అంతకుముందు డిఫరెంట్ కానీ. ఓకే, ఇప్పుడు ఇది వచ్చింది కదా. ఇప్పుడు ఈ నెంబర్ని నేను ఇక్కడ రీలోడ్ చేసినాను. ఇప్పుడు నాకు సీరియల్ నెంబర్ ఎంత వస్తుంది. నా వర్డ్స్ మీరు ఇందాక క్లియర్గా ఉంటాయి, ఇప్పుడు మీరు గెస్ చేయగలుగుతారు. డిలీట్ అయిపోయింది కాబట్టి 2 వస్తుంది. ఇంకా మిగతా వాళ్ళ ఆన్సర్ చెప్పండి. 2 వస్తుందా లేకపోతే ఇంకేదైనా నెంబర్ వస్తుందా అన్న 3 వస్తదేమో అన్న, ఎందుకంటే అది ఆల్రెడీ రీడ్ చేసుకుంటది కదా. 2 ఆల్రెడీ పెట్టేసినాక అది గుర్తు పెట్టుకుంటుంది. నువ్వు డిలీట్ చేసినావా లేదా నా దానికి అనవసరం. నేను లాస్ట్ టైం 2 పెట్టినా, ఈసారి నేను 3 పెడతా అంతే. ఇప్పుడు ఇక్కడ నేను రీలోడ్ చేస్తున్నా, రీలోడ్ చేసినాక డేటా ఇన్సర్ట్ అయిపోయింది. నేను బ్రౌజ్ నొక్కినా, 3 వచ్చింది. ఏంటంటే దానికి ఆల్రెడీ 2 నేను పెట్టేస్తాను, మళ్ళీ పెట్టాను అంతే. అది గుర్తు పెట్టుకుంటుంది, ఎందుకంటే అది మిస్టేక్ చేయదు. అది మళ్ళీ ఇక్కడ నుంచి రీడ్ చేసి మళ్ళీ పెట్టడం అలాంటి మిస్టేక్స్ చేయదు. అది ఏం చేస్తుంది అంటే జస్ట్ నీకు కూడా ఒక గుర్తుండాలని చెప్పేసి 1, 3 మధ్యలో ఒక నెంబర్ మిస్సింగ్ ఉందంటే ఆ నెంబర్ నువ్వు డిలీట్ చేసినావు అని చెప్పి నీకు కూడా గుర్తుండాలని వాడు ఆ ఫీచరే పెట్టలేదు. అసలు అది పెట్టారు కూడా, ఎందుకంటే ఆల్రెడీ 2 అది గుర్తు పెట్టుకుని కాబట్టి నెక్స్ట్ టైం ఇన్సర్ట్ చేసినప్పుడు 3 అనే పెడతాడు వాడు. లేకపోతే మళ్ళీ ప్రతిసారి ఫెచ్ చేసుకొని మళ్ళీ 2 అని పెట్టాలంటే ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి అక్కడ డేటా డిలీట్ అయిన సంగతి కూడా మనకు తెలియాలి కాబట్టి వాడు ఆ ఫీచర్ పెట్టాడు అక్కడ. ఇప్పుడు 3 అని వచ్చేసింది. ఇప్పుడు నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తుంటే 4 నుంచి వచ్చేస్తుంది అంతే. ఇంకా 2 మరి అంటే డిలీట్ అయిపోయింది అంతే, ఇంకా మళ్ళీ రాదు. ఇక 2 రావాలంటే ఎలా అంటే పాసిబుల్ ఉండదు. అది ఒకవేళ ఇంక్రిమెంట్ ఉన్నా కూడా మన కోడ్ ద్వారా పంపితే ఏమవుతుంది, అప్పుడు ఏం చేస్తుంది అంటే అది ఆ నెంబర్ ఆల్రెడీ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఒకవేళ లేదనుకో నువ్వు పంపించిన నెంబర్ పెడుతుంది. ఒకవేళ ఆ నెంబర్ ఆల్రెడీ ఉందనుకో డేటాను ఇన్సర్ట్ చేయాలి, పక్కకు వెళ్ళిపోతుంది. చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ సీరియల్ నెంబర్ నేను ఇన్సర్ట్ చేస్తాను, కామా పెడుతున్నా. సీరియల్ నెంబర్ కూడా ఇన్సర్ట్ చేయమని చెప్తున్నా. సీరియల్ నెంబర్ వాల్యూ నేను ఏం చెప్తే ఇక్కడ సీరియల్ నెంబర్ వాల్యూ 7 చెప్తున్నా, కామా పెట్టినా. చెక్ చేద్దాం ఇక్కడ ఏమొస్తుందో. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. డేటా ఇన్సర్ట్ అయిపోయిందంటే ఏంటిది, ఐడి నెంబర్ 7 వచ్చింది. ఒకవేళ నేను అదే 3 పెట్టిన ఇక్కడ ట్రై చేసిన అనుకో, అదే డీటెయిల్స్ నేను ఇక 3 పెట్టిన అనుకో, ఇప్పుడు ఏం చేస్తుంది, డేటా నాట్ ఇన్సర్టెడ్ అంట చూడు. ఎందుకంటే దానికి ప్రైమరీ కీ ఉంది. ప్రైమరీ కీ ఉందంటే ఏం చేస్తుంది, ఆల్రెడీ ఉన్న నెంబర్ని నువ్వు ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే అది ఇన్సర్ట్ చేయదు.
గుర్తుపెట్టుకో. రీలోడ్ చేస్తున్నా చూడు, డేటా నాట్ ఇన్సర్టెడ్. ఎందుకంటే ఆల్రెడీ డేటా, అదే ఈ నెంబర్ ఆల్రెడీ ఉంది కాబట్టి అది ఇన్సర్ట్ చేయదు. అదే నువ్వు ఇక్కడ కొత్త సీరియల్ నెంబర్ తీసుకుని నువ్వు యూనిక్ వాల్యూ ఇచ్చినావు అనుకో, ఆ నెంబర్ డేటాబేస్ లో లేకపోతే పెడుతుంది. ఒకవేళ అట్లా కాకుండా నువ్వు ఇట్లా పెట్టినా అనుకో వస్తుంది. ఇప్పుడు అన్న రీలోడ్ ఇప్పుడు చేసిన ఒకవేళ నేను ఇప్పుడు 3 అయిపోయింది కదా అన్న, ఇప్పుడు 4 ఇచ్చి చేసినాం అనుకో, 4 అది రీడ్ చేయదు కదా అన్న. ఇప్పుడు మనం నెక్స్ట్ సీరియల్ నెంబర్ ఇవ్వకుండా ఇస్తే అది 4 తీసుకుంటుందా తీసుకోదా అన్న? ఇగో ఇక్కడ చూస్తున్నావు కదా, లాస్ట్ నెంబర్ నువ్వు ఏది ఇచ్చినావు, 7 ఇచ్చినావు. 7. నెక్స్ట్ 8 నుంచి కంటిన్యూ చేస్తుంది. ఓకే అన్న. ఓకే అంటే ఇప్పుడు 3 to 7 అన్ని అది ఇంకా రీడ్ చే ఐ మీన్ దాని తర్వాత ఉన్న 4, 5, 6 మర్చిపోతుంది. ఇంకా అది లాస్ట్ నెంబర్ ఎంత, 7 కదా. నెక్స్ట్ 8 నుంచి ఇన్సర్ట్ చేస్తుంది ఇంకా. ఎందుకంటే నువ్వు మళ్ళీ 4 నుంచి పెట్టినందుకు మళ్ళీ 7 దగ్గర ప్రాబ్లం అవుతుంది దానికి. అట్లా ప్రాబ్లం కాకుండా హైయెస్ట్ నెంబర్ ఏది ఉందో అది తీసుకుంటుంది, అక్కడ నుంచి పెట్టేస్తుంది. 2 హైయెస్ట్ 7 హైయెస్ట్. ఇప్పుడు నేను 7 ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ 4 ఇస్తా, 4 తర్వాత అది మళ్ళీ రీడ్ చేసుకుంటా, 4 తర్వాత 5, 6 వస్తుంది అదన్నా. లేదు చెప్పినా కదా ఇందాక, ఏది హైయెస్టో చెక్ చేసుకుంటా. ఇప్పుడు నేను 4 ఇచ్చినాక 4 యూనిక్ వాల్యూ కాబట్టి పెట్టేస్తుంది. కానీ 4 హైయెస్ట్ 8 హైయెస్టా? 8 హైయెస్ట్ కాబట్టి 8 నుంచి రిపీట్ చేస్తుంది. ఇప్పుడు చూడు, నేను ఇప్పుడు దానికి 4 పెడతా చూడు ఇక్కడ. ఎట్లా పోయింది అది, ఓకే. ఇక్కడ నేను 4 పెట్టాను, 4 ఇన్సర్ట్ చేస్తుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. నేను రీలోడ్ చేస్తున్నా, ఇక్కడ డేటా ఇన్సర్ట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసి 4 వస్తుంది నాకు. ఇగో 4 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇది తీసేస్తా. ఇక్కడ ఇది తీసేసి నేను ఇప్పుడు ట్రై చేస్తా. అది 4 కింద 5 ఉంది, దాని ప్లేస్ ఉంది. కానీ అది ఏం చేస్తుంది చూసుకో. ప్రెసిడెంట్ తీసేస్తా, నేను నీ పేరే రాస్తా. అది నువ్వేనా కాదో నాకు తెలియదు, మాట్లాడింది ఇందాక మాట్లాడింది అయితే నేనే అన్నా. అయితే ఇది వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు నేను దాన్ని రీలోడ్ చేసినాను. ఇక్కడ చెక్ చేసుకో ఒకసారి. 1, 3, 4 వచ్చింది. 4 కింద 5 ఉంది, 6 ఉంది. కానీ 6 అది పట్టించుకోదు. హైయెస్ట్ నెంబర్ ఏది 8 కదా. 8 నుంచి కింద ఇంకేం లేవు కదా. కింద లేవంటే దీనికి ఇంకా నెక్స్ట్ ట్రబుల్ ఎక్కడ రాదు. ఒకవేళ 4 నుంచి రిపీట్ చేసిన అనుకో, 7, 8 దగ్గర నాకు ట్రబుల్ వస్తుంది. అందుకే అది ఏం చేస్తుంది, ఇప్పుడు నెక్స్ట్ 8 నుంచి రిపీట్ చేస్తుంది. ఇక్కడ చెక్ చేసుకో. రీలోడ్ చేసిన డేటా ఇన్సర్ట్ చేసింది. డేటా ఇన్సర్ట్ చేసినాక బ్రౌజ్ పైన వస్తున్నా. బ్రౌజ్ పైన వచ్చి రీలోడ్ కూడా చేసినాక, రీలోడ్ చేస్తే ఏమవుతుందంటే ఇక మొత్తం ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. మొత్తం పేజ్ని రీలోడ్ చేస్తుంది, ప్రాబ్లం అవుతుంది. హైయెస్ట్ నెంబర్ ఎంత ఉంది, 8 ఉంది. దాని కింద ఇంకేమైనా నెంబర్స్ ఉన్నాయా, లేవు. అప్పుడు ఏం చేసింది, 9 పెట్టేసింది ఇక్కడ. అర్థమైందా? ఇప్పుడు నేను ఇక్కడ ఎడిట్ కావాలంటే ఇది డబల్ క్లిక్ చేసుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. కావాలంటే ఏ డీటెయిల్స్ ఉన్నా సరే డబల్ క్లిక్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అన్న ఇప్పుడు ఇక్కడనే సీరియల్ నెంబర్ చేంజ్ చేయొచ్చు కదా అన్న? చేసుకోవచ్చు. వీడియో చేస్తే అది ఎడిట్ పర్ఫామ్ అవుతుంది కాదు. ఇప్పుడు నేను ఎంటర్ నొక్కింది అనుకో, చూడు ఎర్రర్ చూపిస్తుంది. సీరియల్ నెంబర్ ఏమైనా ఆల్రెడీ ఉంది అంటది. డూప్లికేట్ ఎంట్రీ ఆల్రెడీ 1 ఉంది అంటుంది. నువ్వు దాన్ని మళ్ళీ మార్చే వరకు అది నేను వదిలిపెట్టదు ఇంకా, లేకపోతే రీలోడ్ చేయాలి. ఓకే ఓకే సీరియల్ నెంబర్లో 2 ఇన్సర్ట్ చేయొచ్చా అంటే, సీరియల్ నెంబర్లో 2 ఇన్సర్ట్ చేయవచ్చా అంటే అర్థం కాదు. ఇప్పుడు కావాలంటే చేసుకోవచ్చు, ఏం కాదు. ఇంకా ఇప్పుడు 2 కావాలనుకో, ఏముంది జస్ట్ ఇక్కడికి వచ్చేసి 2 ఎట్లా లేదు కదా. 2 డేటాబేస్లో లేకపోతే దానికేం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ డిలీట్ చేస్తాను ఉంటేనే, లేకపోతే 2 ఇన్సర్ట్ చేసేస్తుంది. అది జస్ట్ ఏం చేస్తుంది, ఇన్సర్ట్ చేసేటప్పుడు సీరియల్ నెంబర్ అని ప్రైమరీ కీ ఉంది కదా, 2 దీంట్లో ఉందా లేదా చెక్ చేస్తుంది అంతే. దాంట్లో లేదనుకో ఇన్సర్ట్ చేసేస్తుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇంకా మిగతా డీటెయిల్స్కి ప్రైమరీ కీ లేకపోతే సరిపోతుంది. ఒకవేళ నేను నేమ్ కూడా ప్రైమరీ కీ పెట్టిన అనుకో, 2 సార్లు ప్రెసిడెంట్ రానియదు అది. అంటే ఇద్దరికి ఒకటే పేరు ఉండొద్దు అని అంటుంది. అట్లా ఉండకుండా చూసుకోవాలనుకుంటే నాకు ఓన్లీ సీరియల్ నెంబర్కి ప్రైమరీ కావాలంటే అది పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఒకటే టేబుల్లో 2 పెట్టుకోనికి రాదు. డిలీట్ చేసిన సీరియల్ నెంబర్ పంపితే డిలీటే అవ్వదు. అది ఓకే, అట్లా అంటున్నావా? ఇన్సర్ట్ చేయనికనా? ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఏం కదా. డిలీట్ అయిన సీరియల్ నెంబర్ ఆ టేబుల్ లోపల లేదు కాబట్టి పెట్టేస్తుంది, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఆటోమేటిక్ పెట్టుకుంటే చేయాలంటే ప్రతిసారి సీరియల్ నెంబర్లో రాయకూడదు, అది ప్రాబ్లం. అందుకే ఆటోమేటిక్ పెట్టుకున్నాం అనుకో, మనకి అసలు సీరియల్ నెంబర్ గురించి ఆలోచించిన అవసరం లేదు. జస్ట్ మనకి ఏ డేటా కావాలో ఆ డేటా పంపిస్తే అది ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుంది అంతే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇన్సర్ట్ లో కూడా? 2ని డిలీట్ చేసినాం కదా, మళ్ళీ అక్కడ ఇన్సర్ట్ చేసినాం కదా సీరియల్ నెంబర్ లో, అవును, అప్పుడు కౌంట్ అవుతుందా అన్న? కౌంట్ అవుతుంది కదా, వచ్చింది కదా ఇక్కడ. ఇగో ఎందుకు వచ్చింది అది, నువ్వు జస్ట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ 2 దీంట్లో డేటాబేస్ లోపల ఉందా లేదా చూసారు. డిలీట్ అయిపోయిందా ఉందా లేదా నాకు దానికి అనవసరం. ఫస్ట్ డేటాబేస్ టేబుల్ లోపల ఆ 2 అనే నెంబర్ ఆల్రెడీ ఉందా లేదనుకో ఇన్సర్ట్ చేసేస్తుంది. అది అంతకుముందు డిలీట్ అయిపోయింది కదా అని చెప్పి చూడదు అది. నేను 2 ఇక్కడికి వెళ్ళి డిలీట్ చేసేసి నేను మళ్ళీ ఇన్సర్ట్ చేసినాను అనుకో, ఏం కాదు దానికి. ఇప్పుడు నేను రీలోడ్ చేస్తాను, ఇక్కడ రీలోడ్ చేసినాక ఇప్పుడు 2 డిలీట్ చేసినాను నేను మళ్ళీ 2తోనే నేను మళ్ళీ ఇన్సర్ట్ చేసినాను అనుకో, మళ్ళీ ఇన్సర్ట్ అయిపోతుంది. మళ్ళీ రీలోడ్ చేసిన
బ్రౌజ్ నొక్కిన టూ డేటాని మళ్ళీ పంపించింది ఇక్కడ. ఓకే అన్న. ఓకేనా, పంపించింది ఇక్కడ. పంపించినాక ఇప్పుడు మళ్ళీ ఇదే 2 డేటా మళ్ళీ రీలోడ్ చేసిన అనుకో, అప్పుడు మరి రాదు, ఏమవుతుంది, డేటా నువ్వు నాట్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఇన్సర్ట్ చేయను అంటది. ఇప్పుడు డేటా నాట్ ఇన్సర్టెడ్, ఎందుకంటే ఆల్రెడీ ఉంది కాబట్టి. ఓకే అన్న. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? టూ డిలీట్ చేసాం కదా, మళ్ళీ సీరియల్ నెంబర్ 2 పెడితే వస్తుంది వస్తుంది. ఇప్పుడు అదేగా చెప్పింది, నేను చెప్పింది నువ్వు ప్రాంప్ట్ మెసేజ్ పెడుతున్నావు కింద. డేటా టైప్తో ఇంక్రిమెంట్ చేయడం మళ్ళీ చెప్తా. డేటా టైప్తో ఇంక్రిమెంటా, అదేంటిది నేను చెప్పినా అది? ఆటో ఇంక్రిమెంట్ గురించి. అదా, ఓకే ఓకే. డేటా టైప్ అంటారు, ఇంక్రిమెంట్ అంటారు. ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది కదా, లేకపోతే దీంట్లో చూపిస్తారు ఎంప్లాయీస్ లోపల. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేయాలంటే డిలీట్ చేయడానికి ఆప్షన్ కూడా లేదు మనకి, ఎందుకంటే సెలెక్ట్ ఆల్ పని చేసినా సరే అదేం చూపించదు దీంట్లో. ఈ డేటా డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్వరీ పర్ఫామ్ చేయాలి. నాకు డిలీట్ వేర్ 1 పెడదాం, అంటే డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ 1 అంటే ఏ డేటా ఉన్నా సరే డిలీట్ చేసి పడేసి చెప్తున్నా. గో నొక్కుతున్నా, ఇచ్చేద్దాం. 4 rows ఎఫెక్టెడ్, ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోయింది. ఓకే, బ్రౌజ్ దగ్గరకు వచ్చేద్దాం. ఇప్పుడు నాకు దీంట్లో ప్రైమరీ కీ లేదు, సీరియల్ నెంబర్ని నేను ప్రైమరీ కీ చేద్దాం అనుకున్నా. ఎట్లా చేస్తా, స్ట్రక్చర్ లోపలికి వస్తా, సీరియల్ నెంబర్ని ప్రైమరీ కీ చేయాలి, కానీ నేనే డేటా పంపిస్తా అనుకుంటున్నాను అనుకో. చేంజ్ నొక్కేసి జస్ట్ ఇక్కడ అట్రిబ్యూట్స్లోనే ఇక్కడ ఉంటుంది, చెక్ చేసుకో. కొలాబరేషనా కాదు, డిఫాల్టా కాదు, ఇందులో ఇక్కడ ఉంటుంది అట్రిబ్యూట్స్లోనే ఉంటుంది అనుకుంటా. కానీ ఓకే, దీంట్లో డేటా టైప్ ఇక్కడ పెడుతుంది ప్రైమరీకి అని మనం వెతుక్కోవాలి. అది ఇందులో ఇక్కడ పెట్టేస్తే ఆటో ఇంక్రిమెంట్ టిక్ కొట్టినాం అనుకో, అది ఇందులోనే ఎక్కడ పెడుతుంది. అది మనం టిక్ కొట్టేసినాం అనుకో, దాన్ని తీసుకొచ్చి ఇళ్ళకి తీసుకొచ్చి అది పెట్టేస్తుంది అంతే. ఇంకా బైనరీ ఇవన్నీ రెఫరెన్స్ నెంబర్స్ ఇలా ఏముండదు, అట్రిబ్యూట్స్లోనే ఉంటుంది, ఇందులోనే ఎక్కడ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేసినాక చూపిస్తా. ఇక సేవ్ చేసినాక ప్రైమరీకి పెట్టేసింది. ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేసింది అనుకో, ఇలా ఎక్కడ చూపిస్తుంది అది అడ్జస్ట్ ప్రివిలేజెస్. ఓకే, దీంట్లోనూ దీనికి ప్రైమరీకి పెట్టేసింది అంతే. ఇంకా కింద ఇక్కడ చూపిస్తలేదు దీంట్లో. ఓకే, ప్రైమరీకి పెట్టినట్టయితే చూపిస్తుంది అంతే. ఇగో ఇక్కడ చూపిస్తుంది చూడు, ప్రైమరీ కీ ఉంది. ఇదంతా మనకు అవసరం లేదు. యూనిక్ వాల్యూస్ ఉంటాయంటే ఎస్ ఉంటుంది, ప్యాకెడ్ ఇవన్నీ అవసరం లేదు. కాలం నేమ్ ఏంటి, సీరియల్ నెంబర్ అనే కాలంకి ఉంది. కొలేషన్ ఏం లేదు, అవన్నీ అవసరం లేదు మనకి. ఓకే, ఒకవేళ ప్రైమరీకి నువ్వు డ్రాప్ చేయాలనుకో డ్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి రీనేమ్ కావాలంటే జస్ట్ ఇండెక్స్ నేమ్ పెట్టాలి. కానీ అంటే ఏ కాలం నేమ్ మీ ప్రైమరీకి చేద్దాం అనుకుంటున్నావు పెట్టాలి, కానీ ఏదో ఒక కాలం అయితే కంపల్సరీ ఉండాలి. నేను ఎడిట్ నొక్కి ఒక ప్రైమరీకి మార్చుకోవచ్చు ఇక్కడ నుంచి. కానీ ఇక్కడ అలా చూపిస్తలేదు, వారు కొత్త వర్షన్లో చేంజ్ చేసిన అనుకుంటా. ఇక్కడ ఇండెక్స్ దగ్గర చూపిస్తుంది. ఇది కాకుండా వేరే కాలంకి ఏదో ఒక కాలం నేమ్ కానీ ఇవ్వాలి, రోల్ నెంబర్ కానీ ఇవ్వాలి, కానీ చేంజ్ చేయడానికి రాదు. కావాలంటే ఇగ్నోర్ చేసుకోవచ్చు, అంటే తీసేస్తున్నాం. ప్రైమరీకి డిలీట్ చేసి పడేస్తుంది. లేకపోతే నేమ్కి ఇస్తుంది. నేమ్కి ఇచ్చే సైజ్ ఎంతో మెన్షన్ చేయాలి, కానీ మనకు అవసరం లేదు. ప్రీవియస్ ఎస్క్యూఎల్ ప్రొసీడ్ అయిపోయి చెప్పేస్తా, క్లోజ్. మనకి ఇవన్నీ ఇంకేం అవసరం లేదు. మనకి ఉన్న ఒక ప్రైమరీకి సీరియల్ నెంబర్ ఉంటే సరిపోతుంది మనకి. అట్లా కాకుండా నేను నేమ్ని ప్రైమరీకి చేయాలనుకో, జస్ట్ ఇలా మోడ్లోకి వచ్చేసి ప్రైమరీ నొక్కేసినాక ప్రైమరీకి అయిపోతుంది అంతే. నువ్వు కంపల్సరీ ఆటో ఇంక్రిమెంట్ ఏం పెట్టను అవసరం లేదు. ఆటో ఇంక్రిమెంట్ నేను ఇడికెళ్ళి తీసేస్తా, సేవ్ నొక్కుతా. ఈ ప్రైమరీకి నాకు వద్దనుకో డ్రాప్ చేసేస్తా, సీరియల్ నెంబర్ నేనే పంపిస్తా, అది ఓకే. కానీ నేమ్ నాకు ప్రైమరీకి కావాలనుకో, మరి అది ఎట్లా పెడతావు? దీంట్లో ఆటో ఇంక్రిమెంట్ ఉంటుంది అంటే ఉండదు, దీంట్లో పని చేయదు కదా. ఆటో ఇంక్రిమెంట్ అంటే దాంట్లో స్ట్రింగ్ నువ్వు పంపిస్తావు వాల్యూస్. దాంట్లో ఆటో ఇంక్రిమెంట్ పెడితే ఏమైతే 1 2 3 4లో పోతాయి. కానీ ప్రైమరీకి చేయాలి. ప్రైమరీకి చేయాలంటే ఎట్లా చేస్తాం అంటే, ఈ నేమ్ని ప్రైమరీకి చేయాలి కదా, సింపుల్ మోడ్ దగ్గరకు వచ్చేసి ప్రైమరీ కీ పెట్టాను అనుకో సరిపోతుంది. కానీ ప్రైమరీ కీ కూడా వద్దు నాకు, జస్ట్ యూనిక్ వాల్యూస్ ఉంటే సరిపోతుంది అనుకో. యూనిక్ పెట్టేసి అంటే ఏంది, ఒకటే నేమ్ మళ్ళీ సెకండ్ టైం వచ్చిందనుకో డేటా ఇన్సర్ట్ చేయదు, అది యూనిక్ చూసుకుంటుంది అంతే. ఇంకేమున్నాయి దీంట్లో ఇంకా, అవన్నీ నాకు కూడా తెలియదు మిగతావి, కానీ అవన్నీ ఏం అవసరం లేదు మనకి. జస్ట్ ప్రైమరీ కీ కావాలనుకో మోడ్ నొక్కి ప్రైమరీ కీ నొక్కితే సరిపోతుంది. ఇక్కడ మోడ్ నొక్కి నేను ప్రైమరీ కీ చేస్తే అది ఏం చేస్తుంటే ఆటో ఇంక్రిమెంట్ కాకుండా నీ దగ్గర నుంచి డేటా తీసుకుంటుంది. నీ దగ్గర నుంచి డేటా తీసుకొని అది ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ చేయాలా వద్దా డిసైడ్ అయిపోతుంది. అంటే నువ్వే డేటా పంపించాలి దానికి. అదేం ఆటో ఇంక్రిమెంట్ ఇప్పుడు చూద్దాం, చెక్ చేద్దాం ఒకసారి. ఆటో ఇంక్రిమెంట్ ఆన్లో ఉందా, అది లేదు. ఆటో ఇంక్రిమెంట్ ఆఫ్లో ఉంది. అంటే ఏంది, నీ దగ్గర నుంచి డేటా నువ్వే డేటా పంపించాలి. అది ఆల్రెడీ ఉందా లేదా చెక్ చేసి ఇన్సర్ట్ చేయాలా వద్దా డిసైడ్ అవుతుంది అంతే.
కానీ ఎప్పుడైనా సరే సీరియల్ నెంబర్కి మనం ఎప్పుడైనా ఇదే చేస్తాం అంతే. సీరియల్ నెంబర్ కొట్టాలి, ఆటో ఇంక్రిమెంట్ పెట్టాలి, సేవ్ నొక్కాలి. అది ఆటోమేటిక్గా ప్రైమరీకి పెట్టుకుంటుంది నువ్వు ఆటో ఇంక్రిమెంట్ పెట్టినావు అంటే. ఎందుకంటే అది నువ్వు ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తావో అది ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అవుతుంటుంది కదా, దాంట్లో డ్యూప్లికేషన్ అనేది ఇంపాసిబుల్. కాబట్టి అది ఏం చేస్తుందంటే ముందే ఇక్కడ నుంచి చేసేస్తుంది. ఒక కొత్తది యాడ్ చేయాలనుకో, అప్పుడు ఆల్టర్ టేబుల్ నొక్కి మళ్ళీ యాడ్ కాలము ఆఫ్టర్ దిస్ దట్ అని చెప్పి ఏం మెన్షన్ చేయడం అవసరం లేదు. సింపుల్ యాడ్. ఎన్ని కాలమ్స్ యాడ్ చేయాలి? 1 కాలమ్ యాడ్ చేయాలి కదా. ఎక్కడ యాడ్ చేయాలి? సీరియల్ నెంబర్ తర్వాత బిగినింగ్ ఆఫ్ ద టేబుల్ నేమ్ తర్వాత యాడ్ చేయాలి, రోల్ నెంబర్ తర్వాత యాడ్ చేయాలి, రోల్ నెంబర్ తర్వాత యాడ్ చేయాలి. ఓకే, గో నొక్కేస్తా. ఇక్కడ కాలమ్ నేమ్ మెన్షన్ చేసుకో, డేటా టైప్ మెన్షన్ చేసుకో, అది ఎంత పెద్దగా ఉండాలి మెన్షన్ చేసుకో. రోల్ నెంబర్ తర్వాత ఇంకేముంటుంది? కాలేజ్ అని పెడుతున్నాం. కాలేజ్ వేర్కేర్ ఉండాలి, 255 ఉండాలి. డిఫాల్ట్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. అది చెప్పండి అని పెట్టింది అనుకో, డిఫాల్ట్గా ఏ వాల్యూ ఉండాలి. ఒకవేళ వాడు ఏ వాల్యూ ఇవ్వలేదనుకో అప్పుడు స్నిస్ట్ అని పెట్టమని చెప్తున్నాను దానికి. వాడు ఏ వాల్యూ ఇవ్వకుండా కూడా తీసుకుంటుంది అది. యాజ్ డిఫాల్ట్ అని పెట్టింది అనుకో అట్లా ఉంటుంది. ఓకే, నేను నన్ను పెట్టింది అనుకో, లేకపోతే నల్ పెట్టింది అనుకో, అది ఏం చేస్తుంది అంటే నల్ పెడితే నువ్వు డేటా ఇవ్వకుండా అదేం డేటా తీసుకోదు. యాజ్ డిఫైన్డ్ అని పెట్టింది అనుకో అప్పుడు ఏమవుతుందంటే వాడు డేటా ఇవ్వలేదనుకో డిఫాల్ట్గా ఎస్ఎన్ఐఎస్ అని పెట్టేస్తుంది వాడికి. ఇప్పుడు కొత్త టేబుల్ పెట్టేసిన క్రియేట్ చేసి ఇంకేమైనా కావాలంటే డీటెయిల్స్ పెట్టుకోవచ్చు ఇందులో. అవన్నీ మనకి ఏం అవసరం ఉండదు. ఎట్లాగో ఇడిగల్ సేవ్ నొక్కేస్తా. ఇప్పుడు బ్రౌజ్ నొక్కితే చెక్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక డేటా ఇన్సర్ట్ చేద్దాం ఎంప్లాయీ లోపల. దీంట్లో ఎంప్లాయీ లోపల పెడుతున్నా. సీరియల్ నెంబర్కి మనం ఆటో ఇంక్రిమెంట్ పెట్టినాం కాబట్టి సీరియల్ నెంబర్ తీసేద్దాం. ఇది పెట్టినా కూడా వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే తీసేద్దాం. ఇప్పుడు తీసేసినాక నేమ్ ఇన్సర్ట్ చేసిన, రోల్ నెంబర్ ఇన్సర్ట్ చేసిన, కానీ నేను అక్కడ కాలేజ్కి నేను ఏం చెప్తలేను దాన్ని. ఇక్కడ నేను డీలో చేసిన డేటా ఇన్సర్ట్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఏం చేస్తుంది? బ్రౌజ్ పైన క్లిక్ చేస్తే డిఫాల్ట్గా నాకు స్నిస్టన్ ఉంది కదా, స్నిస్టన్ వచ్చింది. ఒకవేళ నేను కాలేజ్కి నేను మెన్షన్ చేసిన అనుకో, క్లిక్ చేస్తే ఇక్కడ ఓకే, దీని లోపల కాలేజ్ అనే కాలం లోపల ఏం పెట్టాలని చెప్తున్నాను నేను. కాలేజ్ అనే కాలం లోపల స్నిస్ట్ కాకుండా వేరే కాలేజ్ పెడదాం అనుకుంటున్నాను. ఎంఎల్ఆర్ఐటి అనుకో. ఓకే, ఎంఎల్ఆర్ఐటి కాలేజ్ పెడదాం అనుకుంటా. ఇక్కడ రీలోడ్ చేసిన అనుకో ఇది కూడా డేటా ఇన్సర్ట్ అయిపోతుంది. ఇక్కడ స్నిస్ట్ ప్లేస్లో అది ఏం చేస్తుంటే బ్రౌజ్ నొక్కినప్పుడు ఇది ఎంఎల్ఆర్ఐటి పెడుతుంది. నువ్వు పంపించకపోతే నువ్వు స్నిస్ట్ అంటది, పంపిస్తున్నామో ఏది పెడితే అది అంటది. అంతే. టాస్క్ ఇదే, డేటా ఇన్సర్షన్ చేయాలి. ఇక్కడ టేబుల్ క్రియేషన్, డేటా ఇన్సర్షన్ ఇందులోకి వెళ్ళి చేయాలి. అదే టాస్క్. డిఫరెన్స్ బిట్వీన్ పీకే అండ్ యూనిక్. పీకే ప్రైమరీ కీకి యూనిక్ ఏం తేడా అంటే, ప్రైమరీ కీ ఏం చేసుకోవచ్చు అంటే నువ్వు వేరే టేబుల్కి రెఫర్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే వేరే టేబుల్ ఈ టేబుల్ లోపల ఉన్న ప్రైమరీ కీకి రెఫర్ చేస్తే ఏమిటంటే ఆ టేబుల్ లోపల ఉన్న డేటా అనేది యాక్సెస్ చేసుకోనికి వస్తుంది. కానీ ఒక టేబుల్ లోపల ఒకటే ప్రైమరీ కీ ఉంటుంది కదా, నాకేం కావాలి ఆ నేమ్ కూడా నాకు సేమ్ ఉండకుండా చూసుకోవాలి నేను. అట్లాంటప్పుడు ఏం చేస్తాను నేను, దానికి ప్రైమరీ కీ పెట్టడానికి రాదు. అట్లాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే యూనిక్ పెడతాను నేను దాన్ని. యూనిక్ పెడితే ఏమవుతుంది అంటే అది ప్రైమరీ కీ ఫంక్షనాలిటీస్ అన్నీ వస్తాయి. కాకపోతే ఎట్లా అంటే అన్అఫీషియల్ సిఆర్ అనుకో యూనిక్ గాడు. పీకే ఏంటంటే సిఆర్, వాడు అన్ని పనులు చేస్తాడు, వాడు అఫీషియల్గా ఉంటాడు. యూనిక్ ఏం చేస్తుంది అంటే వాడు క్లాస్లో ఉన్న అన్ని పనులు చేస్తాడు, కాకపోతే వాడి పేరు బయటికి రాదు. అంతే. ప్రైమరీ కీకి దీనికి ఏం డిఫరెన్స్ అంటే వీడు బయటకు ఉంటాడు, వీడు అన్ని క్లాసెస్ అంటే రెఫరెన్సెస్ ఉంటాయి. అంటే మీటింగ్స్ అటెండ్ అన్ని చేస్తాడు వీడు. అంటే పక్క టేబుల్స్ తోటి ఇక్కడ రెఫరెన్స్లు ఉన్నాయి కదా టేబుల్ లోపల ఐకాన్ లోపల. ఇగో అంటే ఈ టేబుల్ లోపల ఉన్న ప్రైమరీకి ఈ డేటా రెఫర్ చేస్తున్నట్టు ఇట్లా పెట్టినాడు ఐకాన్. తర్వాత మీకు అర్థమవుతుంది. డిబిఎంఎస్ కాకుండా ప్రాబ్లం లేదు, నేను చెప్తాను మెల్లగా. అది అట్లా అట్లా రెఫరెన్స్ ఉంటుంది దానికి. ఆ రెఫరెన్స్కి దీనికి యూజ్ చేస్తాం అంతే. యూనిక్ ఏంటంటే రెఫర్ చేయడానికి యూజ్ కాదు, కాకపోతే డేటా వచ్చింది యూనిక్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. దేంట్లో అప్లోడ్ చేయాలి టాస్క్ చెప్తా. ఇంకా ప్లాట్ఫామ్స్ దొరకట్లేవు నాకు, ఫ్రీ ప్లాట్ఫామ్స్. మీరు ఇప్పుడైతే జస్ట్ మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఇంకా ఏమైనా డౌట్? షేర్ చేసే కంటే ముందు నువ్వు ఫస్ట్ ట్రై చేయి. నువ్వు పంపేయమంటే నేను పంపిస్తాను. ఫస్ట్ నువ్వు ట్రై చేయి. నీకు ఎంత ట్రై చేసినా రాకపోతే నన్ను అడగడం నీకు ఇష్టం లేకపోతే నాకు మెసేజ్ చేయి, లింక్ పంపిస్తాను. కానీ గ్రూప్లో నేను పెట్టాను. గ్రూప్లో పెడితే ఆల్రెడీ కష్టపడి ట్రై చేసేవాడికి ఆల్రెడీ లింక్ ఉంది కదా అని చెప్పేసి వాడు ట్రై చేయడం బంద్ చేసి ఓపెన్ చేస్తాడు. అందుకే చెప్తున్నాను. క్లియర్ ఓవర్ వ్యూ ఇప్పుడు ఇచ్చేస్తా. ఓకే, ఇప్పుడు చెప్తా చూడు ఒకసారి.
సింపుల్ కనెక్షన్ రెడీ చేసుకున్నావు. కనెక్షన్ రెడీ చేసినాక ఎస్క్యూఎల్ లోపల జస్ట్ ఏదైతే డేటా ఇన్సర్ట్ చేయాలో ఆ ఇన్సర్ట్ ఎక్కడి నుంచి చేయాలి కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పేసిన. టేబుల్ సెలెక్ట్ చేసుకో. టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాక ఎస్క్యూఎల్లకు ఇన్సర్ట్ దగ్గర ఇది మొత్తం కాపీ చేసుకో. మొత్తం కాపీ చేసుకొని అక్కడ పే చేసి స్క్వేర్ బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో స్క్వేర్ బ్రాకెట్స్ మొత్తం తీసేసి సింగిల్ కోడ్స్ తీసేయద్దు. గుర్తుపెట్టుకొని సింగిల్ కోడ్స్ కంపల్సరీ ఉండాలి. దానిలో డేటా ఉండాలి. అంటే ఏంటి స్క్వేర్ బ్రాకెట్ ఒకటి తీసేస్తున్నాను. స్క్వేర్ బ్రాకెట్ తీసేసి ఏదైతే డేటా ఇన్సర్ట్ చేయాలో అది ఇన్సర్ట్ చేస్తున్నాను. సీరియల్ నెంబర్ నాకు ఆల్రెడీ ఆటో ఇంక్రిమెంట్ ఉంది కాబట్టి దీన్ని మర్చిపోవాలి. ఏది కాలం నేమ్లోకి వెళ్ళి తీసేస్తున్నా. వెంటనే వాల్యూస్లోకి వెళ్ళి కూడా నేను దాన్ని తీసేస్తున్నా. నెక్స్ట్ నేను ఏం చేస్తాను వాల్యూ 2 అంటే ఏంటి నేమ్ రోల్ నెంబర్ కాలేజ్ నేను ఇక్కడ మెన్షన్ చేయాలి. సింగిల్ కోర్స్ లోపల నేమ్ రోల్ నెంబర్ కాలేజ్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. మెన్షన్ చేసినాక ఏముంది నాకు ఇక్కడ ఈ కనెక్షన్ లోపల ఆరో మార్క్ అంటే లోపల ఒక క్వరీని రన్ చేయాలి. క్వరీ అనే ఫంక్షన్ ఏం చేస్తే క్వరీని రన్ చేస్తుంది. ఆ క్వరీ ఎక్కడ ఉంది నాకు ఎస్క్యూఎల్ లోపల ఉంది. ఎస్క్యూఎల్ లోపల క్వరీ ఉంది. ఆ ఎస్క్యూఎల్ లోపల ఉన్న క్వరీని ఈ క్వరీ ఫంక్షన్ రన్ చేస్తుంది. ఎక్కడ డాలర్ కనెక్షన్ అంటే ఇక్కడ ఏదైతే కనెక్షన్ పర్ఫామ్ చేసినావో ఆ కనెక్షన్ లోపల దీన్ని రన్ చేస్తుంది. రన్ చేసినాక ఏముంది ఒకవేళ క్వరీ సక్సెస్ఫుల్ రన్ అయిందనుకో డేటా ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ ఎల్స్ డేటా నాట్ ఇన్సర్టెడ్. సేమ్ టేబుల్ క్రియేషన్ ఏం లేదు, ఇదే ఉంటుంది. జస్ట్ ఇలా క్వరీ మారిపోయి క్రియేట్ టేబుల్ అని చెప్పేసి వస్తుంది అంతే. టాస్క్ అదే. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చిండ్రా బాబీ అయినా బాబ్ వచ్చిండు. మా పేరు అదేనా చూద్దాం తర్వాత వెళ్దాం. చెప్పరా వాడి పేరు ఏం పేరు నువ్వు చెప్పు. బాబు అని అనుకుంటా నాకు తెలిసి కానీ నాకు గుర్తులేదు. ఆల్రెడీ అయితే చూసి సరే మీరు చెప్పండి. మీకంతా ఓవర్ క్లియర్ అయిపోయిందా? ఆగి జాక్ అండ్ బాబ్. ఇయర్ ఏం డౌట్స్ లేకపోతే లీవ్ అయిపోవచ్చు. కరెక్ట్ అయిపోయింది. ఇయర్స్ తర్వాత గుర్తుపట్టు. ఇంటికెళ్ళి బయటకు కూడా వెళ్ళాను. పోలిక్ పోస్టర్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. రేపు ఐసీ స్క్వేర్ స్టోరీలో చెక్ చేసుకోండి. పోస్టర్ వేసే వరకు పని ఉంటుంది. ఆడేటివి ఏముండవు. రికార్డింగ్ ఆఫ్ చేయండి అన్న.